ఎస్. సో గైస్, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ గార్ కూడా మనకి ఎగ్జామినేషన్ లెవెల్లో ఇంపార్టెంట్. బట్ మనకి ఏదైతే రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి, గార్లో ఉన్న అడ్వాంటేజ్ రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. బట్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మనం డిస్కస్ చేద్దాం గార్ కాన్సెప్ట్. సో నేను కొంచెం గార్ గురించి చాలా ఎక్కువ ఇచ్చున్నాను, అంటే ఎగ్జాంపుల్స్ అవన్నీ చూస్తే ఒక 10 పేజెస్ దాకా ఉంటుంది. బట్ దట్ ఈజ్ అప్ టు యువర్ చాయిస్. అంటే ఎగ్జాంపుల్స్ చదివితేనే మనకి అది కరెక్ట్గా అర్థమవుద్ది గైస్. ఆ ఎగ్జాంపుల్ జరగకపోతే మనకి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు క్లారిటీ వచ్చినట్టు ఉంటుంది కానీ రాదు. సో మీకు ఇనిషియల్గా ఒక పేజ్ ఇచ్చాను కదా, యాక్చువల్గా గార్ కాన్సెప్టువల్గా ఇంతే, అంటే బేర్ యాక్ట్లో ఉండేది ఇంతే గార్ కాన్సెప్ట్. కానీ రిమైండింగ్ అంతా మనం డిస్కస్ చేసేదాన్ని ఇక్కడ ఏదైతే ఈ పేజ్లో ఇచ్చానో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఓకే. సో బిఫోర్ దట్, గార్ మనం స్టార్ట్ చేసే ముందు మొత్తం 4 వర్డింగ్స్ మీనింగ్స్ అనేది మనకు తెలియాలి. ఎగ్జామ్లో 4 to 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, పక్కా వస్తుంది క్వశ్చన్, ప్రతి ఎగ్జామ్లో ఇస్తున్నారు. సో ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనం వర్డింగ్స్ మనం చూస్తే ట్యాక్స్ ప్లానింగ్ ఒకటి, ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవిషన్, ట్యాక్స్ ఎవిషన్, ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ మేనేజ్మెంట్, ట్యాక్స్ మేనేజ్మెంట్. సో ఈ 4 వొకాబులరీస్ మనం చూస్తే, సార్ ట్యాక్స్ ప్లానింగ్ ఏంటి సార్? సో ట్యాక్స్ ప్లానింగ్ ఆబ్వియస్లీ ట్యాక్స్ లయబిలిటీ రెడ్యూస్ చేసుకోవడమే. ట్యాక్స్ ప్లానింగ్ ఏంటి? ట్యాక్స్ లయబిలిటీ. ఆబ్జెక్టివ్ ఏంటి? ట్యాక్స్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్ ట్యాక్స్ లయబిలిటీ రెడ్యూస్ చేసుకోవడం. సో ద ట్యాక్స్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్ టు రెడ్యూస్ ద ట్యాక్స్ లయబిలిటీ బై యూజింగ్ బెనిఫిట్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి మనం ట్యాక్స్ లయబిలిటీ తగ్గించుకోవడాన్నే మనం ఏమంటాం? ట్యాక్స్ ప్లానింగ్ అంటాం. ఓకేనా? సో అంటే ఏం చేయొచ్చు ట్యాక్స్ ప్లానింగ్ అంటే? మనకి ఇప్పుడు మనం ప్లాన్ చేసుకొని 80C డిడక్షన్ క్లెయిమ్ చేస్తాం కదా, అండ్ ఇంకా బాగా ప్లాన్ చేసి స్పెషల్ ఎకనామిక్ జోన్లో మనం చేసి 10AA డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. సో ఇంకా బాగా ప్లాన్ చేసి 54 క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ రీఇన్వెస్ట్మెంట్ చేసి 54 ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు కదా. ఆల్ దీస్ ఆర్ ట్యాక్స్ ప్లానింగ్. ఓకే. ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ అ రిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ బై యూజింగ్ ద బెనిఫిట్స్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇది లీగలా కాదంటే లీగల్. అన్డౌటెడ్లీ ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ అ లీగల్. ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ లీగల్ అండ్ మోరల్ ఆల్సో. మోరల్ వాల్యూస్ కూడా మీకేం దెబ్బతినవు. ఇట్ ఈస్ అ పర్మిసిబుల్ అండల్రా, ఇది మోరల్ కూడా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ లాలోనే గ్రాంట్ చేస్తుంది. నెక్స్ట్ సార్ ట్యాక్స్ ఎవిషన్ ఏంటి? ట్యాక్స్ ఎవిషన్ కూడా దీని ఆబ్జెక్టివ్ కూడా దీని ఆబ్జెక్టివ్ కూడా ఏంటి? ట్యాక్స్ ఎవిషన్ ఆల్సో రెడ్యూసింగ్ ద ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ ఎవిషన్ ఆబ్జెక్టివ్ ఆల్సో రెడ్యూసింగ్ ద ట్యాక్స్ లయబిలిటీ. బట్ ఎలా రెడ్యూస్ చేసుకుంటారు ట్యాక్స్ లయబిలిటీ? బై బ్రేకింగ్ ద లా. సింపుల్గా చెప్పాలంటే బ్రేకింగ్ ద లా. ట్యాక్స్ లయబిలిటీ లాని బ్రేక్ చేస్తున్నాను. సో సార్ లాని బ్రేక్ చేయడం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ డమ్మీ ఎక్స్పెన్సెస్, అంతే కదా. డమ్మీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయకూడదు కదా, అది ఇల్లీగల్ కదా. ఐ మీన్ లాని బ్రేక్ చేసినట్టే కదా డమ్మీ ఎక్స్పెన్సెస్. అండ్ ఇన్కమ్ నాట్ రికార్డెడ్, యూ హ్యావ్ టు రికార్డ్ ఇన్కమ్ నాట్ రికార్డెడ్. సో డెఫినెట్గా ఇదేంటి? ఇల్లీగల్. నాట్ లీగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాట్ మోరల్గా ఇల్లీగల్గా కూడా కరెక్ట్ కాదు.
అండర్స్టూడ్. ట్యాక్స్ ప్లానింగ్ తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ ఎవిషన్. సరే, ట్యాక్స్ ఎవిషన్ మనం ఏం చేయలేం గైస్. అంటే ట్యాక్స్ ఎవిషన్ ఏం చేయగలం మనం? ఈ సెర్చ్లు సర్వేలు ఇలాంటివి చేసినప్పుడు ఫైండ్ అవుట్ చేసి అసెస్మెంట్ అప్పుడు ఫైండ్ అవుట్ చేయడమే తప్పితే మనం ఏం చేయలేం. చేయకూడదు, చేస్తున్నాడు, ఏం చేయాలి మనం? ఎప్పటికప్పుడు దొరుకుతాడని వెయిట్ చేయడమే. సో పర్లేదు, అంటే దొరకనంత వరకు మేనేజ్ చేస్తారు, కానీ దొరికిన రోజు మనం వాడి దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏదైతే పెనాల్టీస్ కొన్నా అన్నీ రికవర్ చేస్తాం. సో ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ట్యాక్స్ మేనేజ్మెంట్లో ట్యాక్స్ లయబిలిటీ రెడ్యూస్ చేయడం ఏమి ఉండదు. ప్రాంప్ట్లీ ఎగ్జాంపుల్సే చెప్తున్నాను. ప్రాంప్ట్లీ, టైమ్లీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్స్, పెయిడ్ అడ్వాన్స్ ట్యాక్స్, ఇవన్నీ. ఓకే, సో ఇలాంటివి కరెక్ట్గా అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయడాలు, టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. సో దట్ ఏంటి, ట్యాక్స్ మేనేజ్మెంట్ చేయడం వల్ల మనకు బెటర్గా ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటి, reduce the penalty and interest. అంతే కదా, మీరు ట్యాక్స్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయకపోతే పెనాల్టీస్, ఇంట్రెస్ట్ అనేది మనకు పడుద్ది. దట్ ఈస్ ద ట్యాక్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్, ట్యాక్స్ అవాయిడెన్స్. ట్యాక్స్ అవాయిడెన్స్ ఏంటంటే, ట్యాక్స్ అవాయిడెన్స్ ఈజ్ ద ట్యాక్స్ లయబిలిటీ రెడ్యూస్ చేసుకోవడమే. ట్యాక్స్ అవాయిడెన్స్ ఆబ్జెక్టివ్ కూడా ఏంటి, ట్యాక్స్ లయబిలిటీ రెడ్యూస్ చేసుకోవడమే. బట్ ఇది బై బెండింగ్ ద లా వితౌట్ బ్రేకింగ్ ఇట్. లాని బ్రేక్ చేయకుండానే లాలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని ట్యాక్స్ అనేది లయబిలిటీ రెడ్యూస్ చేసుకుంటున్నాం. వాటిని మనం ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాం. సో ఇది లీగల్ అంటే వెరీ మచ్ లీగల్, బట్ నాట్ మోరల్. మోరల్గా కరెక్ట్ కాదు, లీగల్గా కరెక్టే. సో మన డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ గురించి మన డిస్కషన్ కాదు, ట్యాక్స్ అవిషన్ గురించి మన డిస్కషన్ కాదు, ట్యాక్స్ మేనేజ్మెంట్ గురించి మన డిస్కషన్ కాదు. మన డిస్కషన్ అంతా ఏంటి, ట్యాక్స్ అవాయిడెన్స్ గురించే మన డిస్కషన్. ఓకే, ట్యాక్స్ అవాయిడెన్స్ జరిగినప్పుడు దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే లాలో ఉన్న లూప్ హోల్స్ చాలా ఉంటాయి కదా, లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ట్యాక్స్ లయబిలిటీ రెడ్యూస్ చేసుకుంటారు. సో ఆ లూప్ హోల్స్, ట్యాక్స్లో లూప్ హోల్స్ ఉన్నప్పుడు ఆ లూప్ హోల్స్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఆ లూప్ హోల్స్ని కవర్ చేయడానికి, ప్లగ్ చేయడానికి కంటిన్యూస్ ప్రాసెస్ అది. ట్యాక్స్ అవాయిడెన్స్ తగ్గించడానికి వన్ డే ప్రాసెస్ కాదు. మనం ఏదో ఒక లూప్ హోల్ ఫైండ్ అవుట్ చేస్తాము, మనం అమెండ్మెంట్స్ తీసుకొని వస్తాం, దాన్ని కవర్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. బట్ వాటిని అంటే ఈ ట్యాక్స్ అవాయిడెన్స్ని రెడ్యూస్ చేయడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అంటారు. ఏంటమ్మా? స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్, సార్. ఎక్కడుంటాయి సార్ అంటే, స్పెసిఫైడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో రెస్పెక్టివ్ సెక్షన్స్లో సార్ ఉంటాయి. స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అనేది ఉంటాయి మనకి. అంటే ఎక్కడున్నాయి, మనం ఎక్కడ చదవలేదు స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అంటే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, డమ్మీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చెప్పాం, 40A సబ్సెక్షన్ 3లో క్యాష్ పేమెంట్ చేసి ఇలా మిస్యూజ్ చేస్తుంటే మనం ఏం చేసాం, 10,000 కంటే ఎక్కువ క్యాష్ పే చేయకూడదని చెప్తున్నాం కదా. అండ్ ఇంకొకటి 50Cలో కూడా క్యాపిటల్ గెయిన్లో కూడా మీరు సేల్ కన్సిడరేషను యాక్చువల్ కాకుండా ఫుల్ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోమని చెప్తున్నాం కదా క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేసేటప్పుడు కూడా. అండ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో మిస్యూజ్ చేస్తున్నారు కదా. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఆర్మ్ లెంత్ ప్రైజ్లో జరగాలి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్య అని చెప్పి మనం తీసుకొచ్చాం కదా. సో దేర్ ఆర్ సో మెనీ అమెండ్మెంట్స్
సో మెనీ కాన్సెప్ట్స్ విచ్ కవర్స్ ద సార్. ఓకే, అవాయిడెన్స్ లూప్ హోల్స్ని కవర్ చేయడానికి కంటిన్యూస్గా గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఫైనాన్స్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకుని వస్తుంది. కానీ ఈ సార్ అనేది టెక్నికల్, టైలర్ మేడ్. అంటే ఒక పర్టికులర్ దగ్గర మనకి ట్యాక్స్ మిస్యూజ్ జరిగిందనుకో అప్పుడే వస్తుంది. అది జరిగి బాగా యాంప్లిఫై అయ్యి అప్పుడు డిపార్ట్మెంట్కి రిలీజ్ అయ్యి అప్పుడు అమెండ్మెంట్ తీసుకొస్తుంది. కానీ జరగాల్సిందంతా అప్పుడే జరిగిపోద్దిగా. నీకు తెలుసు వాడు ఫ్రాడ్ చేశాడంటారు, తెలుస్తుంది నీకు. లాను వాళ్ళు లూప్ హోల్ యూజ్ చేసుకొని ట్యాక్స్ తగ్గించుకున్నాడు నీకు తెలుస్తుంది. కానీ యాక్ట్ సపోర్ట్ లేదు, లీగలే వాడు చేసింది. బికాజ్ యాక్ట్లో దాని గురించి ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఏం చేయాలి అప్పుడు? డిపార్ట్మెంట్ అనేది పవర్లెస్, హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయిపోతారు కదా డిపార్ట్మెంట్ పర్సన్. ఏం తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాడు కదా. అందుకని గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, గార్. ఏంటి? గార్. జనరల్, స్పెసిఫిక్ కాదు ఇవి, జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. ఈ జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ ఎప్పుడు అప్లై అవుతాయంటే దెర్ ఈజ్ ఎ ట్యాక్స్ అవాయిడెన్స్. ఏముండాలి? ఫస్ట్ ట్యాక్స్ అవాయిడెన్స్ ఉండాలి. ట్యాక్స్ అవాయిడెన్స్ ఉండాలి, బట్ నాట్ కవర్డ్ ఇన్. ఎక్కడ కవర్ అయి ఉండకూడదు? నాట్ కవర్డ్ ఇన్ సార్. సార్లో కవర్ అయ్యింటే ఇక్కడ ఎందుకు మళ్ళీ డిస్కషన్? అది ఎక్కడ చూసుకుంటారు? ఆ స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్లో చూసుకుంటారు కదా సార్లో. మళ్ళీ గారుకు రావాల్సిన అవసరం ఏంటి? ఓకే, సో ట్యాక్స్ అవాయిడెన్స్ ఉండాలి, సార్లో కవర్ అవ్వకూడదు. అండ్ మరి చిన్న చిన్న వాటికి అన్నిటికీ గార్ అప్లై చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీకు ట్యాక్స్ అవాయిడెన్స్ మినిమం 3 crores ఉండాలి గైస్. ట్యాక్స్ అవాయిడెన్స్ మినిమం 3 crores ఉండాలి, అప్పుడు మాత్రమే గార్ అప్లై అవుద్ది. ట్యాక్స్ అవాయిడెన్స్ మినిమం 3 crores లేకుండా చిన్న చిన్న కేసులకి వచ్చి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు. ఒక రకంగా ఇది సూపర్ పవర్. అంటే గార్ అనేది ఏం చేస్తుందంటే, గార్ అనే కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. దేన్ని ఓవర్ రైడ్ చేస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఓవర్ రైడ్ చేస్తారు, డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని కూడా ఓవర్ రైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ సార్. అండ్ సార్ నేను ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్ కాదు, ఇది డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్లో బెనిఫిట్ సార్ అన్నా లేదు. డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ ప్రకారం ఉన్న వీడు మిస్యూజ్ చేస్తున్నాడు అని ఫీల్ అయితే మటుకు, వాళ్ళు ట్యాక్స్ అవాయిడెన్స్ చేస్తున్నారని ఫీల్ అయితే మటుకు డెఫినెట్గా మీరు డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఉన్న బెనిఫిట్ని కూడా తీసేస్తారు. అండర్స్టూడ్? అంటే మీకు గార్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై అవుద్దంటే, వాడు క్వశ్చన్ ఇలాగో కూడా ఫ్రేమ్ చేస్తాడు. ట్యాక్స్ ప్లానింగ్లో కవర్ అయిందనుకోండి, ట్యాక్స్ ప్లానింగ్లో కవర్ అయితే గార్ ఉండదు. ట్యాక్స్ ఎవిషన్లో కవర్ అయినా గార్ ఉండదు. ట్యాక్స్ మేనేజ్మెంట్లో కవర్ అయినా గార్ ఉండదు. ట్యాక్స్ అవాయిడెన్స్ అయి ఉండాలి, లీగల్ అయి ఉండాలి అది, లేదా లూప్ హోల్ అయి ఉండాలి. అది లీగల్ అయి ఉండాలి, ఇల్లీగల్ కాదు. ట్యాక్స్ అవాయిడెన్స్లో ఉండాలి, బట్ మళ్ళీ ట్యాక్స్ అవాయిడెన్స్లో ఏ ఉండాలి? సార్లో ఉండకూడదు. స్పెసిఫిక్ రూల్స్ ఉంటే స్పెసిఫిక్ రూల్స్ అప్లై అవుతాయి, సార్లో ఉండకూడదు. దేంట్లో ఉండాలి? అక్కడ కూడా కవర్ కాకపోతే, అవాయిడెన్స్ ఉండి సార్లో కవర్ కాకపోతే అప్పుడు గార్ అప్లై అవుద్ది. దట్టు ట్యాక్స్ మిస్యూజ్ కూడా 3 crores కంటే ఎక్కువ ఉంటేనే ఈ ఇన్కమ్ ట్యాక్స్ని, డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని అన్నిటిని ఓవర్ చేసి గార్ అనేది అప్లై అవుతుంది. అండర్స్టూడ్? ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది అనేది అర్థమైంది కదా గార్ అనే కాన్సెప్ట్. అది అర్థమైతే మిగతాదంతా మనకి జూజూబీ. దాని గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చున్నాను ఆల్మోస్ట్. ఓన్లీ అదొక ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీద 4 pages ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎగ్జాంపుల్స్ పిచ్లైట్. ట్యాక్స్ ప్లానింగ్. Tax planning means reducing tax liability by taking advantage of the legitimate concessions, exemptions provided in the law. It involves
process of arranging the business operations in a such a way that reduce the tax liability. We will arrange the business models like that. Investment in ATC, reinvestment in 54EC అవన్నీ. ట్యాక్స్ అవాయిడెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ట్యాక్స్ అవాయిడెన్స్ మీన్స్ taking undue advantage of the loopholes or drafting mistakes for reducing the tax liability, thus avoiding a payment of tax which is lawful payable. We are avoiding that payment of the tax which is lawfully payable. Generally, it is done by twisting, interpreting the provisions of the law and avoiding the payment of the tax. And it means following the provisions of the law but killing the spirit of the law. They are following the law but they are killing the spirit of the law. Example, సేల్ అండ్ లీజ్ బ్యాక్ ఆఫ్ ద అసెట్. మనమే సేల్ చేస్తాం, సేల్ చేసి ఏ అనే పర్సన్ సేల్ చేసి బి అనే పర్సన్కి మళ్ళీ సేమ్ పర్సన్ దగ్గర నుంచి ఏం తీసుకుంటాం, మనం లీజ్ బ్యాక్ తీసుకుంటాం. సేల్ అండ్ లీజ్ బ్యాక్లో సో దట్ డిప్రిషియేషన్ ఈజ్ డైవర్టెడ్ బట్ అసెట్ రిమైన్స్ విత్ ద ఎస్ఎస్సి. మనం ఏ అనే పర్సన్ నుంచి ఇప్పుడు అసెట్ మన దగ్గరే ఉంటుంది, ఏనే పర్సన్ దగ్గర సేల్ చేస్తున్న మళ్ళీ లీజ్ బ్యాక్ అంటే ఓనర్ సబ్స్టాన్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ చూస్తే ఏనే కదా ఓనర్. ఇప్పుడు ఇంతకుముందు ఏ యూజ్ చేశాడు, ఇప్పుడు ఏ యూజ్ చేస్తున్నారు, కానీ ఓనర్ ఎవరయ్యారు, బి అయ్యారు. కాబట్టి డిప్రిషియేషన్ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు, బి. మేబీ బి అనేది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అవ్వచ్చు, ఏ అనేది లాస్ మేకింగ్ కంపెనీ అవ్వచ్చు. అంటే డిప్రిషియేషన్ అనేది ఏ నుంచి బికి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీకి మనం షిఫ్ట్ చేశాం కదా. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అమెండ్మెంట్ ఏం తీసుకుని వచ్చారంటే, యాక్చువల్ కాస్ట్లో చూస్తే యాక్చువల్గా ఎక్వైర్ చేసిన కాస్ట్ కాకుండా యాక్చువల్ కాస్ట్ ఏంటంటే యాక్చువల్ కాస్ట్ ఈక్వల్ టు రిటర్న్ డౌన్ వాల్యూ టు ఓల్డ్ ఓనర్ ఈక్వల్ టు యాక్చువల్ కాస్ట్ టు న్యూ ఓనర్. మేబీ వాడు 150 lakhs కొని ఉండొచ్చు, కానీ ఓల్డ్ ఓనర్కి రిటర్న్ డౌన్ వాల్యూ 80 lakhs అయితే న్యూ ఓనర్కి కూడా యాక్చువల్ కాస్ట్ 80 lakhs అవుద్ది. డిప్రిషియేషన్ ఎంత మీద క్లెయిమ్ చేయాలి, 80 lakhs మీద. కానీ మీకు ఫామ్ మారింది కానీ సబ్స్టాన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ మారలేదు. దట్ మీన్స్ ఇంతకుముందు ఎవరైతే యూజ్ చేస్తారో ఇప్పుడు వాళ్ళే యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదో ఎక్కువ ప్రైస్ కొన్నారని చెప్పినా డిప్రిషియేషన్ అంత ఎక్కువ రాదు, సేమ్ 80 lakhs మీద మాత్రమే వస్తుంది. అందుకని యాక్చువల్ కాస్ట్ పర్చేజ్ కాస్ట్ కాకుండా ఓల్డ్ పర్సన్ రిటర్న్ డౌన్ వాల్యూవే కాస్ట్ తీసుకుంటాం మనం. దానికి వచ్చేసింది సార్ ఉంది, అది గార్ అప్లై అవుద్దంటే అప్లై కాదు, ఎందుకని వాటన్నిటికీ ఉన్నాయి సార్ స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ ఉన్నాయి. సో ఇలా ట్యాక్స్ ఎవిషన్ అవాయిడెన్స్ జరుగుతుందని తెలిసి బట్ దాని గురించి స్పెసిఫిక్గా ఇన్కమ్ ట్యాక్స్లో ఏ ప్రొవిజన్స్ లేకపోతే దెన్ గార్ అనేది ప్రివైల్ అవుతుంది. ట్యాక్స్ ఎవిషన్ మీన్స్ అవాయిడింగ్ ట్యాక్స్ by illegal means. Generally it involves suppression of the facts and falsifying the records and frauds. Fraud, it is a attempt to evade the tax liability which will help the unfair means. It is an attempt to evade the tax liability with the help of the unfair means. Tax evasion is illegal and would result in punishments by way of the penalty, fines and sometimes prosecution. Example, recording bogus expenses. Okay. Next, tax management. Tax management means planning affairs in such a manner so the tax obligation is managed properly. All the tax obligations are managed properly. That is, advance tax is paid promptly to avoid interest, returns filed timely so refund can be processed earlier. Is it okay? This is a tax management. One by one. GAR provisions does not will deal with the case of tax evasion. Tax evasion deal chestunda? No. GAR provision does not deal with the tax planning. Tax planning deal chestunda? No. GAR provision does not apply with cases where there is a specific provisions under the act for a anti-avoidance. Specific avoidance ఉన్నాయి, అప్లై అవుతా లేదు, మనకు గార్ అప్లై కాదు. ట్యాక్స్ ప్లానింగ్ ట్యాక్స్ ఎవిషన్ అప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ అప్పుడు ట్యాక్స్ అవాయిడెన్స్ జరుగుతుంది బట్ దేర్ ఈజ్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉన్న గార్ అప్లై కాదు. ప్రొవిజన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అండ్ గార్ కెన్ బి కో ఎగ్జిస్ట్. అంటే స్పెసిఫిక్ రూల్స్ ఉండొచ్చు, జనరల్ రూల్ రెండు కో ఎగ్జిస్ట్ ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళు స్పెసిఫిక్ రూల్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి గార్ని ఇన్వోక్ చేయకూడదు.
సో గార్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 1819 ఆన్వర్డ్సే. అది కూడా మీరు చూడాలి, 1819 ఆన్వర్డ్స్, అసెస్మెంట్ ఇయర్ 1819 ఆన్వర్డ్స్. సేఫర్ నువ్వు ఏదన్నా ఒక ఎక్స్పెండిచర్స్ ఏదన్నా ట్యాక్స్ ప్లానింగ్స్ బిఫోర్ చేసుంటే ఇప్పుడు మన 1819 అప్లికబుల్ అని చెప్పి అవి కేసులు రీఓపెన్ చేయడానికి లేదు, గ్రాండ్ ఫాదరింగ్ రూల్ ఉంది. దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ acquired prior to the previous year 2017, April 2017, grandfathered, that is not covered by the GAR provisions. Any investments or acquisitions made prior to previous year April 2027, prior to prior to 1st April 1st April previous year, prior to 1st April 2017, grandfather, that is not covered by GAR provisions. Okay, no? So, and moreover, GAR provisions apply where aggregate tax benefit in a relevant assessment arising to all the parties to the arrangement. ఒకరని కాదు. సో ఆ పార్టీస్లో ఆ అరేంజ్మెంట్స్ వల్ల 2-3 పర్సన్స్ బెనిఫిట్ అయి ఉండొచ్చు. ఆ 2-3% బెనిఫిట్ ఒక పర్సన్ బెనిఫిట్ కాదు, టోటల్ పార్టీస్ ఇన్ ద అరేంజ్మెంట్ బెనిఫిట్ ఈజ్ exceeds 3 crores. Exemption from GAR provisions to the following. GAR provisions ఎవరికి అప్లై కావు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి. సో ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే పాపము వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్పిరిట్ దెబ్బతిని మేము ఎంత ప్లాన్ చేసినా మీరు మళ్ళీ GAR ఇన్వోక్ చేస్తారు అని వాళ్ళు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ ఎవరికి ఇచ్చాం మనం, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ GAR ప్రొవిజన్స్ అప్లై కాదు. హూ ఈజ్ అన్ ఎస్ఎస్సి అండర్ ద యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎస్ఎస్సి, బట్ హ్యాస్ నాట్ టేకెన్ బెనిఫిట్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. దేర్ ఫాలో ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న బెనిఫిట్సే తీసుకున్నారు కానీ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో బెనిఫిట్స్ ఏం తీసుకోలేదు. అండ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ లిస్టెడ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ విత్ ద పర్మిషన్, మన పర్మిషన్తోనే, గవర్నమెంట్ పర్మిషన్తోనే చేస్తారు. ఆబ్వియస్లీ గవర్నమెంట్ పర్మిషన్తోనే చేస్తారు. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్కి సెబీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారంటే అదే కదా మీనింగ్. సో మెయిన్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎగ్జంప్టెడ్. నెంబర్ 1, హీఈస్ ఏ ఎస్ఎస్సి ఇన్ ఇన్కమ్ ట్యాక్స్, ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ బెనిఫిట్ అండర్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇంకొకటి గైస్, సేఫర్ ఒక ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్లో. ఓకే, సో దేర్ ఈజ్ ఎ నాన్ రెసిడెంట్. సో ఈ నాన్ రెసిడెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో ఈ నాన్ రెసిడెంట్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే పీ నోట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి పీ నోట్, విన్నారా, ఎక్కడైనా వచ్చిందా? పార్టిసిపేటరీ నోట్ రాసుకోండి. పీ నోట్ అంటే ఏంటి, పార్టిసిపేటరీ నోట్. ఎవరు ఇష్యూ చేస్తారు ఈ పీ నోట్ అనేది? ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇష్యూ చేసేది ఎవరి దగ్గర నుంచి, ఒక నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి మనీ అనేది తీసుకుంటారు. నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి మనీ తీసుకొని వాళ్ళు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ఇన్వెస్ట్ చేసి, అండ్ దెన్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎవరికి అప్లై కాదు ఈ GAR అనే ప్రొవిజన్ అంటే నాన్ రెసిడెంట్. ఎవరైతేనో నాన్ రెసిడెంట్ in relation to investment made by way of offshore derivative instrument. ఏంటి ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్? పీ నోట్. ఆఫ్షోర్ డెరివేటివ్ నోట్ ఇన్స్ట్రుమెంట్ ఏంది? పీ నోట్. అదర్వైజ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. అంటే మీకు తెలుసు డెరివేటివ్ అంటే ఒక అండర్లేయింగ్ ఎసెట్. ఒక అండర్లేయింగ్ ఎసెట్ బేస్ మీద మనకి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్కి అండర్లేయింగ్ ఎసెట్ ఏంటి? ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్. సో ఆ ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ బేస్ మీద ఇప్పుడు వీళ్ళు ఒక డెరివేటివ్ క్రియేట్ చేశారు. ఆ డెరివేటివ్నే మనం ఏమంటాం? పీ నోట్ అంటున్నాం, పార్టిసిపేటరీ నోట్ అంటున్నాం. అలా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనీ మనం రైజ్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ అయితే పీ నోట్ వాల్యూ రైజ్ అవుద్ది, అదర్వైజ్ నార్మలే. సో ఎవరికి అప్లై కాదు ఈ GAR ప్రొవిజన్స్? ఎవరైతే ఈ పీ నోట్స్లో ఇన్వెస్ట్ చేస్తారో నాన్ రెసిడెంట్స్, సో వాళ్ళకి ఈ GAR అనే కాన్సెప్ట్ అప్లై కాదు. అండర్స్టూడ్? కానీ గైస్ ఇదిలో చెప్తున్నారు కానీ చాలామంది పొలిటీషియన్స్ బ్లాక్ మనీని ఏం చేస్తారంటే, ఇండియాలో ఒక పొలిటీషియన్ అనుకో, నవీన్ ఒక పొలిటీషియన్ అనుకో, హవాలా ద్వారా ఏం చేస్తాడు, యూఎస్కో ఇలా మనీ సెండ్ చేస్తాడు.
మనీ పంపించేది, ఆ మనీని ఇంకొక అక్కడ హవాలాదారు ఎవరు తీసుకుంటారు, ఒక నాన్ రెసిడెంట్కి ఇస్తారు. ఆ నాన్ రెసిడెంట్ ఏం చేస్తారు, పీ నోట్ కొంటాడు. పీ నోట్ కొంటే ఇండైరెక్టర్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి వచ్చేస్తుంది మనీ. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనీ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇండియాలో వచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దిస్ హౌ పొలిటీషియన్స్ మూవ్ చేస్తారు మనీ అంటారు కదా. సో అందరూ ఏదో సూట్ కేసులో పట్టుకొని వెళ్ళరు, హవాలాలో మనీ ఎత్తుకొని పంపించి అక్కడ ఒక ఏజెంట్ని అరేంజ్ చేసుకొని, సో వాడి ద్వారా ఇలా పీ నోట్స్లో ఇన్వెస్ట్ చేసి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ఇన్వెస్ట్ చేసి, దెన్ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం తెలుసు మనకి, ఏదైనా ఒక స్టాక్ మంచి గవర్నమెంట్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, ఆ మినిస్టర్ ఫోన్ చేసి చెప్తాడు ఆ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్కి, సో షేర్స్లో కొనమని. దెన్ ఫైన్ కదా, వాళ్ళకి ఇమీడియట్గా మనీ వస్తాయి. అంటారు విన్నా కదా, బ్లాక్ మనీ అంతా ఆఫ్ షోర్ ఫండ్స్లో ఉంది, హెడ్జ్ ఫండ్స్లో ఉంది అనేది ఇలాగే. ఎస్, నెక్స్ట్, there is a growing concern among the revenue. Why we are introducing this gar ane dan gurinchi, there is a growing concern among the revenue authorities in many countries. The taxpayer structure their transaction to reduce the taxes. In order to combat and address such practices followed by the taxpayers, countries has implemented various measures to prevent the tax avoidance in various cases. So SSC always try to reduce their tax liability. So to compensate, to combat and address such issues, they are introduced so many tax avoidance practice prevent cheyadaniki they introduced so many measures తీసుకున్నారు. సో టిల్ నౌ ఇక్కడ పక్క సింపుల్గా రాసుకోండి, హెట్రో అంటే ఏంటంటే టిల్ నౌ అని రాసుకున్నలా, టిల్ నౌ ఆర్ అప్ టు. టిల్ నౌ Income Tax Act 1961 contain a specific anti-avoidance rules. Maybe specific anti-avoidance rules to prevent a tax avoidance. Specific examples are which are presented in the income tax as follows. Number 1, 40A subsection 2. 40A subsection 2 ఏంటి, ఎక్సెస్ పేమెంట్ రిలేటివ్స్కి పేమెంట్ చేస్తే డిజాల్వ్ చేస్తున్నాం కదా. అండ్ 80IA subsection 8 గుర్తుందా, 80IA subsection 8 మనం ఏం చెప్పాం, మనం ఈ ప్రాఫిట్ బేస్డ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కావాలని నాన్ ఎలిజిబుల్ యూనిట్స్కి ఎక్కువ సేల్ చేయడము, సో వాళ్ళ దగ్గర నుంచి కొనేటప్పుడు ప్రైస్ తక్కువ సేల్ చేయడము, సేల్ ప్రైస్ తక్కువ, వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసేటప్పుడు హై ప్రైస్ పర్చేజ్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా ఎలిజిబుల్ యూనిట్స్ నుంచి ప్రాఫిట్స్కి నాన్ ఎలిజిబుల్ యూనిట్స్కి ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడే మనకు డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ కాన్సెప్ట్ అప్లై అవుద్ది అని చెప్పాను మీకు. సో ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ entities, transactions of tax exemption entities with other entities, tax exemption entities with other entities to be valued at market value. మనకి డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ వచ్చి మనం మార్కెట్ వాల్యూకి ఆర్మ్ లెంత్ ప్రైస్లో జరగాలని చెప్పాను కదా, దాన్ని కూడా మనం కంట్రోల్ చేసాం కదా. 92 to 92F ఇవన్నీ ఏంటి, మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అటెండ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఆర్మ్ లెంత్ ప్రైస్లో జరగాలని ట్యాక్స్ అవాయిడెన్స్ని కంట్రోల్ చేసాం కదా. సెక్షన్ 94 అవాయిడింగ్ సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సెక్యూరిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ బోనస్, పక్కన రాసుకోండి, బోనస్ ట్రిప్పింగ్ ఏంటమ్మా, బోనస్ ట్రిప్పింగ్ చదువుకున్నాం మనం, స్పెషల్ కాన్సెప్ట్ బోనస్ ట్రిప్పింగ్. నెక్స్ట్ ఏంటి, బాండ్ వాషింగ్ ట్రాన్సాక్షన్స్ అని. సో ఇలాంటప్పుడు కూడా ట్యాక్స్ అవాయిడెన్స్ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా 94 తీసుకొచ్చాం. సెక్షన్ 94A ట్రాన్సాక్షన్ విత్ ద పర్సన్ లొకేటెడ్ ఇన్ నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియా. నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పాం, కావాలని మీరు ఒక డమ్మీ కంపెనీ పోయి అక్కడ సెటప్ చేయొచ్చు కదా. అడిగితే మాకు దానికి ఏ రిలేషన్ లేదని చెప్తుంటారు, బికాస్ దే ఆర్ నాట్ రివీలింగ్ దేర్ ఇన్ఫర్మేషన్ కదా, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ రిలేషన్ లేదు కాబట్టి ఒక ఫేక్ కంపెనీ అక్కడ చేస్తారు, దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ రూట్ చేస్తారు. అందుకని ఏం చెప్పాను, ఎనీ ట్రాన్సాక్షన్స్ విత్ ద నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఎంటిటీస్ ఈజ్ డీమ్డ్ టు బి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అని చెప్పాను. అండ్ డీమ్డ్ డివిడెండ్ ట్యాక్స్ అవాయిడెన్స్కి
లోన్స్ అడ్వాన్సెస్ తీసుకుంటున్నారు. దాన్ని అవాయిడ్ చేయడానికి లోన్స్ ఆర్ అడ్వాన్స్ ఆల్సో డీమ్డ్ టు బి డివిడెండ్ అన్నాం 222 క్లాజ్ ఈలో. టీడీఎస్ పే చేయకుండా మీరు ఏమన్నా పేమెంట్ చేస్తే డిజలవెన్సెస్ చూసాం. సెక్షన్ 9 స్కోప్ని వైడర్ చేసాం సో దట్ మెజారిటీ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ డీమ్డ్ టు అక్రూడ్ అరైజ్ ఇండియా. అంటే నెక్స్ట్ కాస్ట్ 43 సబ్సెక్షన్ 1లో కాస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ చూసాం మనం. సో మనం ఎన్హాన్స్డ్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయాలని, సేల్ అండ్ లీజ్ బ్యాక్ కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నిట్లో కాస్ట్ అనేది యాక్చువల్ కాస్ట్ కాకుండా డిపార్ట్మెంట్ చెప్పిన కాస్ట్ మనం తీసుకోవాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. డిటర్మైన్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ignoring the agreements. However, as name suggests, SAR is a tailor-made. So to tailor-made to particular situation or particular instance. ఆ particular instance మాత్రమే కవర్ చేస్తాను. వీటిని బై హార్ట్ చేయలేదు, బట్ చదవండి. చదివినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సార్ అంటే ఏంటి, గార్ అంటే ఏంటి అనే దాని గురించి. సో ఇలాంటివి ఓన్లీ టైలర్ మేడే కదా, ఎన్నైనా మనం తీసుకురాగలం. ఒక జనరల్గా కూడా ఉండాలి ఒక కాన్సెప్ట్ మనకి. సో ఇన్ ఆర్డర్ టు కోడిఫై సబ్స్టాన్స్ ఓవర్ ద ఫార్మ్ డాక్ట్రిన్, ఈ జనరల్ ఈ గార్ అనే కాన్సెప్ట్ దేని మీద బేస్ అయిందమ్మా, ఏ డాక్ట్రిన్ మీద. డాక్ట్రిన్ అంటే ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయింది, సబ్స్టాన్స్ ఓవర్ ద ఫార్మ్. అండ్ టు ఫర్దర్ కోడిఫై, ఫర్దర్ కన్ఫర్ అంటే రీకన్ఫర్మ్ అంటారు కదా, కన్ఫర్, ఫర్దర్ కన్ఫర్మ్. కన్ఫర్ అంటే నథింగ్ బట్ ఫర్దర్ కన్ఫర్మ్. ఏది ఎవరు further confer broad powers on the broad powers on the tax authorities to deny the tax benefits. So even doctrine of substance of the form ఒకటి, and further confirm the broad powers అంటే broad powers on the tax authorities to deny the tax benefits including the tax benefits applicable under double taxation avoidance agreement. So because of the GAR వల్ల వీళ్ళకి వచ్చిన డిపార్ట్మెంట్ ఉన్న పవర్ ఏంటి, they can deny the benefits which are there in the income tax లో ఉన్న benefits deny చేయొచ్చు. Even they have a broad powers to deny the benefits in double taxation avoidance agreement also. That means GAR provisions are overriding all this. Where such tax benefits arise from the arrangement that are impermissible avoidance agreement. కొత్తగా టెక్నికల్ టర్మ్ ఏంటి, మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏమైనా ఫీల్ అయితే సచ్ ట్యాక్స్ బెనిఫిట్ అరైజ్డ్ ఫ్రమ్ అరేంజ్మెంట్ దట్ ఆర్ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, IAA, impermissible avoidance agreement. Provisions of GAR has been introduced under the Income Tax Act. Chapter 10A. GAR is based on the principle that transaction has to be real. Transaction has to be real or not to be looked at isolation. We have to see the real the transaction, not look the isolated manner lo kakunda. Where there is a no business purpose and no commercial expediency except to obtain tax benefit, GAR will be applicable. So ఒక అరేంజ్మెంట్స్ ఎంటర్ అయ్యారు, దట్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ యాజ్ ఫర్ ద బిజినెస్ ఆఫ్ ద ఎస్ఎస్సి, దట్ ఆర్ ఎంటర్డ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్టైనింగ్ ద ట్యాక్స్ బెనిఫిట్ అనుకుంటే అప్పుడు మనకి ఏం అప్లై అవుతాయి, గార్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. కేస్ ఇవన్నీ ఇప్పుడు ఈ పేజ్లో మొత్తం చెప్పాను. వీటిని ఏమిటిని బైహార్ట్ చేయొద్దు, జస్ట్ ఏం చేయండి, చదవండి. వీటిని మీరు యాజ్ ఇట్ ఈస్గా కొన్ని గుర్తుపెట్టుకోవడం ట్రై చేయాలనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ వీటన్నిటిని చదవండి అంతే, బైహార్ట్ చేయొద్దు వీటినేమి. అప్లికబిలిటీ ఆఫ్ గార్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ టు హూమ్, impermissible avoidance agreements. Consequences in relation to tax arising therefrom are to be determined in accordance with the chapter 10A. GAR provisions are applicable from assessment year 1819 onwards. In order to plug any loophole, GAR provisions will apply to any step in or part of an agreement as they applicable to the whole agreement. అంటే హోల్ అగ్రిమెంట్ మొత్తానికి అప్లై అవ్వాల్సిన అవసరం కూడా లేదు గార్ అనేది. ఏ పార్ట్ ఆఫ్ ద లింబ్, ఒక అగ్రిమెంట్లో A, B, C, D ఇలా ట్రాన్సాక్షన్ ఉంది,
4 పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. గార్ అనే కాన్సెప్ట్ ఎంటైర్ అగ్రిమెంట్కి అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ స్టెప్ ఇన్ టు దిస్ పార్ట్ ఓన్లీ. బి అండ్ సి రిలేషన్ మధ్యలోనే గార్ అప్లై చేయొచ్చు. ఎంటైర్ ట్రాన్సాక్షన్కి అప్లై చేయాల్సిన రూల్ ఏం లేదు. అండ్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద గార్. What is the overriding effect of GAR? GAR has a overriding effect other provisions of the income tax, and provisions of GAR would be applicable irrespective of other provisions of the Income Tax Act. However, in case where Income Tax Act specifically provide the tax incentives to the taxpayer upon fulfillment of prescribed conditions, provisions of GAR will not be applicable. Income Tax Act లోనే ట్యాక్స్ ప్లానింగ్ కింద కొన్ని బెనిఫిట్స్ ఇస్తే అక్కడ మీరు గార్ అప్లై చేయొద్దు. Further, where GAR are specific provisions which deal with the way of stopping tax avoidance, GAR shall not be applicable, but specific provisions will be applicable. అంటే దానికి ఆల్రెడీ దెర్ ఈజ్ అవాయిడెన్స్ ఉంది, దాన్ని స్టాప్ చేయడానికి సార్ ఉన్నారనుకోండి, అక్కడ అవి అప్లై చేస్తారు. స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ ఏం అప్లై కావు? గార్ అప్లై కావు. చాలాసార్లు రీఇటరేట్ చేశాను ఈ పాయింట్ని, బికాస్ దాని గురించే క్వశ్చన్లు వస్తుంటాయి. అంటే మీరు ఎక్కడ అప్లై చేయాలి గార్ కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ అది ట్యాక్స్ ప్లానింగ్లో ఉంటే మీరు గార్ అప్లై చేయొద్దు. ట్యాక్స్ అవాయిడెన్స్ మీకు అనిపించిందని గార్ అప్లై చేయకూడదు. దానికి స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ ఉంటే అవే అప్లై అవుతాయి, మళ్ళీ గార్ అప్లై చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇల్లస్ట్రేషన్ 1. Illustration 1. Indian Chemicals Limited is a company incorporated in India. It set up a unit in SEZ for manufacture of the chemicals. It claimed 100% deduction of the profits earned from that unit for 5 years as per the 10A of the Income Tax Act. So is GAR applicable in this case? క్వశ్చన్ అర్థమైందా? వాళ్ళంటే ఏం చేస్తారమ్మా, కెమికల్స్ కంపెనీ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసి సెజ్లో యూనిట్స్ సెటప్ చేసి 5 years 100% ప్రాఫిట్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నారంట. గార్ అప్లై అవుద్దా? గార్ అప్లై కాదు. ఎందుకు అప్లై కాదు? మీకు ఎంత చదివిన తర్వాత కూడా ఒకసారి ఆగారు చూడండి. గార్ అప్లై కాదు, ఎందుకంటే ఇది ట్యాక్స్ ప్లానింగ్. దట్ ఈస్ ద బెనిఫిట్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనం వాడేదో బెనిఫిట్ తీసుకున్నాడని మనం గార్ అనేది అప్లై చేయకూడదు. దేర్ ఈజ్ ఏ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ setup of a unit in a special economic zone which result in tax benefit. However, as already discussed above, this is a case of tax planning where taxpayer is taking advantage of fiscal incentives offered by him by the complying with the conditions imposed in the legislation. That is specific conditions and setup of the unit in special economic zone area. Hence, the revenue would not invoke GAR as regard this arrangement. Understood? Illustration 2. Facts. In above illustration 1, let us presume Indian Chemical Limited has another unit for the manufacturing of chemical in non-SEZ area. వాళ్ళకి ఇంకొక యూనిట్ ఉంది ఇండియన్ కెమికల్స్కి. ఎక్కడుంది? నాన్ సెజ్ ఏరియాలో ఇంకో యూనిట్ ఉంది. It then diverts its products from such manufacturing unit to SEZ unit and show the same as a manufactured in the tax exempted SEZ unit, whereas only process of packing is done in SEZ. Is the GAR provisions is applicable? వాడు యాక్చువల్గా సెజ్ యూనిట్లో ఉంది, వాడికి ఒక సెజ్ యూనిట్ ఉంది, నాన్ సెజ్ యూనిట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు? నాన్ సెజ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్ని సెజ్ యూనిట్కి పంపించి అక్కడ స్మాల్ ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ చేసినవి సెజ్ యూనిట్లో నుంచే సేల్ చేసినట్టు షో ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ గార్ అప్లై అవుతుందా? నో. ఎందుకు అప్లై? ఇక్కడ చూస్తుంటే ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది అంటే గార్ అప్లై చేద్దాం. నో, ఇది ట్యాక్స్ ఎవిషన్, ఇల్లీగల్. ఇది ఇల్లీగల్ కదా. సో ఇది ట్యాక్స్ ఎవిషన్. ఎప్పుడొకప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు,
వాటి మీద పెనాల్టీస్ అవన్నీ రికవర్ చేస్తారు. అంతేకాని మనం గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయడానికి లేదు. గార్ అంటే ఏమిటి? అవాయిడెన్స్. లీగల్గా కరెక్టే, ఆన్ పేపర్ కరెక్టే, అలాంటప్పుడే గార్ అప్లై అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ mispresentation of the facts by showing a production of non-SEZ units as a production of SEZ unit. This is a mispresentation of the facts by showing production of non-SEZ units as a production of SEZ unit. Hence, this is the arrangement of tax evasion, not the tax avoidance. Tax evasion being unlawful can be dealt with directly by the establishing correct facts, and GAR provisions will not be invoked in such cases. A sing officer will not allow any deduction under section 10AA. And once they find out that facts he is doing something wrong అని తెలిసింది అనుకో, అప్పుడు వాడికి 10A బెనిఫిట్ ఇవ్వకుండానే డినై చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, illustration number 3. In above illustration 2, let us presume that Indian Chemicals Limited does not show production of non-SEZ unit as a production of SEZ units. SEZ unit ni non-SEZ కాకుండా, but transfer the production of non-SEZ unit to SEZ unit. SEZ unit నుంచి ప్రొడక్ట్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? నాన్-SEZ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. at a price lower than the fair market value. Price lower than the fair market value, and does only some insignificant activity in SEZ unit. Thus it is able to show the high profits of SEZ unit than a non-SEZ unit. So because ఈ యాక్టివిటీ వల్ల ఏమవుతుంది, SEZ యూనిట్లో హై ప్రాఫిట్స్ అవుతున్నాయి, నాన్ SEZ యూనిట్లో లో ప్రాఫిట్. కాన్సిక్వెంట్లీ క్లైమింగ్ higher deduction in computation of the income, can GAR provisions be invoked to deny the tax benefit? గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయొచ్చా? ఎందుకను సార్, అవాయిడెన్స్ జరుగుతుంది కదా. అవును, అవాయిడెన్స్ జరుగుతుంది, కానీ అవాయిడెన్స్ని కంట్రోల్ చేయడానికి సార్ ఉంది కదా. 10AAలో అవన్నీ మనకి డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అని ఇవన్నీ చదువుకున్నాం కదా మనం. సో సార్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం అప్లై కాదు, మనకి గార్ అనేది అప్లై కాదు. అండ్ యాజ్ దెర్ ఈజ్ నో mispresentation of the facts or false submissions, it is not a case of tax evasion, and company has tried to take advantage the tax provisions by diverting the profit from non-SEZ unit to SEZ unit. This is not an intention of the SEZ legislation. However, in such tax avoidance is specifically dealt through the transfer pricing regulations, domestic transfer pricing, that deny tax benefit. Hence the revenue could not invoke GAR in such cases. Revenue will invoke the transfer pricing regulations. డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ చదువుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇల్లస్ట్రేషన్స్ అయితే గార్ ఒకసారి కూడా అప్లై కాలేదు, బికాజ్ అదే వాడు రీఇటరేట్ చేస్తున్నారు. లాస్ట్ది కూడా అప్లై అవుతుందని నమ్మకం లేదు. ఎస్, illustration 4. In the above illustration 3, let us presume that both unit in SEZ A and non-SEZ unit B. SEZ unit A, non-SEZ unit B work independent వర్క్ చేస్తున్నారు. And Indian Chemicals Limited start taking a new export orders from existing as well as new clients for A. అండ్ గ్రాడ్యువల్లీ ఎవరి దగ్గర నుంచి వీళ్ళు ఆర్డర్స్ తీసుకున్నారు? సెజ్ ఏ అనేది దగ్గర ఏకి ఆర్డర్స్ తీసుకున్నారు, సెజ్ యూనిట్కి ఆర్డర్స్ తీసుకున్నారు. ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ బి డిక్లైన్డ్. అన్ని ఆర్డర్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? ఏ నుంచి తీసుకుని గ్రాడ్యువల్గా ఏ యూనిట్ సేల్స్ తగ్గించేస్తున్నాడు? నాన్ సెజ్ యూనిట్ని తగ్గించేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా నాన్ సెజ్ యూనిట్ బిజినెస్ అన్నిటిని ఎవరికి డైవర్ట్ చేస్తున్నారు? సెజ్కి డైవర్ట్ చేస్తున్నాడు. బికాజ్ ఎందుకంటే సెజ్లో ఉంటే మనకి బెనిఫిట్స్ వస్తాయి కదా, సెజ్ యూనిట్కి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ దేర్ హ్యాస్ నాట్ బీన్ ఎనీ షిఫ్టింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ బి టు ఏ. ఎటువంటి ఎక్విప్మెంట్స్ షిఫ్ట్ అవ్వట్లేదు, బి నుంచి ఏకి ఏం ఎక్విప్మెంట్స్ షిఫ్ట్ అవ్వట్లేదు. ద కంపెనీ ఆఫర్డ్ ఏ లోయర్ ప్రాఫిట్ ఫ్రమ్ బి ఇన్ కంప్యూటేషన్ ఆఫ్ ద ఇన్కమ్. Can a GAR be invoked on the ground that there has been a shifting or reconstruction of the business from B to A?
బిజినెస్ అనేది బి నుంచి ఎక్కడికి రీకన్స్టిట్యూట్ అయింది? ఏకి. అంటే బిజినెస్ ఇండైరెక్ట్గా బి నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ అయింది? ఏ. ఫర్ మెయింటైన్ ద ఫర్ మెయిన్ పర్పస్ ఆఫ్ అప్టైనింగ్ ద ట్యాక్స్ బెనిఫిట్ అప్టైన్ చేయడానికి బిజినెస్ అనేది రీకన్స్టిట్యూట్ అయింది. ఇలా రీకన్స్టిట్యూట్ అయినప్పుడు మనకి గార్ ఏమన్నా అప్లై అవుద్దా అంటే హీర్ ఆల్సో నో. దీనికి కూడా రీకన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం చూస్తే మనం ఈవెన్ 35 ఏడీలో కానీ 10 ఏఏలో కానీ వీటన్నిటిలో ఆల్ ప్రాఫిట్ వాటిలో ఉండే ఒక కామన్ కండిషన్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి ఫార్మ్డ్ బై స్ప్లిటింగ్ అప్ ఆర్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ యూనిట్. చూడండి ఆ కండిషన్ కామన్గా ఉంటుంది. అండ్ ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇట్ నాట్ బి ఫార్మ్డ్ బై ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ కెన్ బి యూజ్డ్ అప్ టు 20%. ఇంపోర్టెడ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అని ఉంటాయి. వాటిలో ఉండే ఫస్ట్ కండిషనే ఇట్ షుడ్ నాట్ బి ఫార్మ్డ్ బై స్ప్లిటింగ్ అప్, ఇట్ షుడ్ నాట్ బి ఫార్మ్డ్ బై రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిజినెస్ అని ఉంటుంది. రీకన్స్టిట్యూషన్ అంటే అక్కడ ఆల్రెడీ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఏమన్నా బిజినెస్ రీకన్స్టిట్యూషన్ జరిగింది అని అది ఒకటి, ఇది ఒక ఎగ్జాంపుల్, కానీ అది ఫ్యాక్ట్స్ని బట్టి డిపెండ్ అవుద్ది రీకన్స్ట్రక్షన్ బిజినెస్ ఎలా జరిగింది అనేది. సో అని ఫీల్ అయితే అప్పుడు 10A బెనిఫిట్ ఏం చేస్తారు? డినై చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయడానికి కూడా 10AAలోనే ప్రొవిజన్ ఉంది. కాబట్టి మనకి ఏం అప్లై కాదు? గార్ అప్లై కాదు. సో ద ఇష్యూ ఆఫ్ ట్యాక్స్ అవాయిడెన్స్ through shifting or reconstruction of the existing business from one unit to another unit has been specifically dealt with the 10A of the Act. Hence, the revenue would not invoke the GAR in such cases. Understood? సో ఇప్పుడు మనం చదివిందంతా ఓవరాల్ వ్యూ మాత్రమే చదివాం గైస్. ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసింది 4 పేజెస్ డిస్కస్ చేసాం. బట్ 4 పేజెస్ కూడా ఈ 4 పేజెస్ చదివితే చాలామంది డైరెక్ట్గా ఈ 4 పేజెస్ ఓన్లీ నాలెడ్జ్ కోసమే చదవండి. కానీ ఈ 4 పేజెస్ చదవకుండా డైరెక్ట్గా చదివేసాం అనుకోండి ఆ కాన్సెప్ట్ని, ఎగ్జామ్లో అడిగే ప్రాబ్లమ్స్ మటుకు మనం ఆన్సర్ చేయలేం. ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఏదో అది చదివి గార్ కాన్సెప్ట్ అడుగుతా అంటే గార్ కాన్సెప్ట్ అడగడు వాడు. అసలు గార్ అప్లై అవుద్దా లేదా అనే దాని గురించి క్వశ్చన్లు ఉంటాయి అసలు. కాబట్టి ఓవరాల్ నాలెడ్జే మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఈ పాయింట్ నేను మెటీరియల్లో ఇది మొత్తం డిస్కషన్ అంతా మెటీరియల్లో ఉంది. బట్ స్టార్టింగ్ ఇప్పుడు సెక్షన్ 96 అని ఉంది కదా, సెక్షన్ 96 ఇంపరెజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ అని, ఇవన్నీ మనకి స్టార్టింగ్ ఇదే మెటీరియల్లో ఇదే ఉంది. చూడండి ఒక నిమిషం, ఇదే పాయింట్ ఉంది మీకు మెటీరియల్ అదే ఉంది. అది నేను ఇక్కడ సపరేట్గా ఇచ్చాను. ఓకే, ఇది ఫైన్, మెటీరియల్ అదే ఉంది గైస్ అది. బట్ కొత్తగా నేను డిస్కస్ చేసేది ఈ పాయింట్. ఇక్కడ ఒక 4 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను. మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక 4 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను. ఈ 4 ట్రాన్సాక్షన్స్ అనేది కమింగ్ డిస్కషన్ వస్తుంది, బట్ ఇక్కడ నేను సమ్మరైజ్ చేసి రాశాను. ఓకే, సో డిస్కషన్లో ఉంటుంది, కమింగ్ డిస్కషన్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఎలాగైతే దీనికి సమ్మరీ ఇచ్చానో దీనికి సమ్మరీ ఇవ్వాలి ఆ మెటీరియల్లో. సో దీనికి కూడా సమ్మరీ ఇచ్చాను. అంటే మన ఎంటైర్ గార్లో మనం డిస్కస్ చేసేదంతా ఈ పేజ్లో ఉన్న కంటెంటే, ఇదొక్క పేజీ కంటెంటే డిస్కస్ చేస్తాను. అంటే మీరు ఏదన్నా గుర్తుపెట్టుకోవాలి, ఒక కంటెంట్ ఏదన్నా గుర్తుపెట్టుకోవాలి గార్ గురించి అంటే, మీరు మెయిన్ ఎగ్జామ్లో రాసేటప్పుడు అక్కడ కేస్ స్టడీ క్వశ్చన్ ఏదన్నా అడిగినప్పుడు రాసేటప్పుడు చదవడం మొత్తం అంతా చదవండి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలనుకున్నది ఈ పేజ్లో ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఈ పేజ్లో ఉందంటే
ఈ 4 కండిషన్స్ ఉన్నాయి గైస్. ఈ ఒక పాయింట్ ఒకటి ఉంది, ఇంకొక 4, మొత్తం ఒక 8 పాయింట్స్ వస్తాయి. సో మెటీరియల్లో అది లేనో నీకు కంగారు పడుద్ది, ఇది నోట్ చేసుకోండి. ఈ 4 వరకు నోట్ చేసుకోండి సరిపోద్ది. మెటీరియల్లో ఉన్నాయి 4 డిఫరెంట్ పార్ట్లో, సమ్మరీగా లేదు. ఓకే గైస్, ఫస్ట్ చూద్దాం. సార్ గార్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై అవుతుంది? గార్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై అవుతుందంటే, ఫస్ట్ గార్ కాన్సెప్ట్ అప్లై అవ్వాలి అంటే మనం ఇది ట్యాక్స్ అవాయిడెన్స్ ఉండాలి, ట్యాక్స్ సార్లో కవర్ అవ్వకూడదు అని చెప్పాను. ఫస్ట్ అది ఇంపర్మిజిబుల్, అన్ అగ్రిమెంట్ ఈజ్ ఏ ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అయి ఉండాలి. ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అయి ఉండాలి. సార్ ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అయితేనే గార్ అప్లై అవుద్ది. ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కాకపోతే గార్ అనేది అప్లై కాదు. సార్ అది ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని ఎలా చెప్తా అంటే, వాడు సింపుల్గా 2 కండిషన్స్ చెప్పారు. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అది ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అయినట్టు మనం ట్రీట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రైమరీ కండిషన్. ఇది మస్ట్ సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్. ప్రైమరీ, వాట్ ఎవర్ అగ్రిమెంట్ యు ఆర్ ఎంటర్డ్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఈస్ టు అబ్టైన్ ద ట్యాక్స్ బెనిఫిట్. వాట్ ఈస్ ద ప్రైమరీ కండిషన్? ఏం సాటిస్ఫై అవ్వాలి? అబ్టైన్ ట్యాక్స్ బెనిఫిట్. మెయిన్ పర్పస్ ఈజ్ అబ్టైన్ ట్యాక్స్ బెనిఫిట్ ప్లస్ టింటెడ్ ఎలిమెంట్ ఇన్ ద ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద టెస్ట్. టింటెడ్ ఎలిమెంట్ అంటే ఏముంటుంది దాన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో? టింటెడ్ అంటే ఫ్రాడా సంథింగ్, దెర్ ఈజ్ సమ్ ఫ్రాడ్ లాంటి యాక్టివిటీ అనుకోండి. అలా టింటెడ్ ఎలిమెంట్ అనాల్సిన అవసరం లేదు, నార్మల్గానే అంటే ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ రావట్లేదు ఎగ్జాక్ట్గా నాకు. సమ్ ఫ్రాడ్ ఎలిమెంట్ అని లేకపోతే అలాంటిది వస్తుంది అనమాట టింటెడ్ అంటే. సమ్ టింటెడ్ అనే చదవండి, ఇంక దాన్ని మళ్ళీ వేరేదేం చదవద్దు. సంథింగ్ రాంగ్, సింపుల్గా టింటెడ్ ఎలిమెంట్ అంటే ఏంటి? సంథింగ్ రాంగ్, సంథింగ్ ఫ్రాడ్యులెంట్. టింటెడ్ ఎలిమెంట్ ప్రజెంట్ టెస్ట్ ఒకటి ప్రైమరీ కండిషన్. అంటే మీరు అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వడం వల్ల, ఆ ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వడం వల్ల డెఫినెట్లీ దేర్ షుడ్ బి ట్యాక్స్ బెనిఫిట్ ఉండాలి. ట్యాక్స్ బెనిఫిట్ లేకపోతే అది ఇంపర్మిజిబుల్ కాదు. ట్యాక్స్ లాస్ ఉంటే అది ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కాదు. ట్యాక్స్ బెనిఫిట్ ఉండాలి. అండ్ అది ఎలా వచ్చిందనేది ఇంపార్టెంట్. ట్యాక్స్ బెనిఫిట్ ఎలా వచ్చిందంటే టింటెడ్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద టెస్ట్. ఒక 4 టెస్ట్లు ఉన్నాయి. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4. ఈ 4 టింటెడ్ ఎలిమెంట్ టెస్ట్లో ఏ ఒక్క టెస్ట్ సాటిస్ఫై అయినా దట్ ఈస్ అంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉండాలి. ప్లస్ ఈ 3 టెస్ట్లో ఏ ఒక్క టెస్ట్ 4 టెస్ట్లో ఏ ఒక్క ఆల్ టెస్ట్ సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ వన్ ఆఫ్ ద టెస్ట్ సాటిస్ఫై అయినా సరే దెన్ దట్ ఈస్ అ ఇంపర్మిజిబుల్ యాంటీ అవాయిడెన్స్ అగ్రిమెంట్గా ట్రీట్ చేస్తారు. ఆటోమేటిక్ దానికి గార్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. నెంబర్ 1, టెస్ట్ 1. It create a right or obligation which are not ordinary created between the person dealing at arm length price. సో ఇక్కడ చెప్పే పాయింట్ టెస్ట్ 1లో ఏంటంటే వాడు ఏం చెప్తాడు, సార్ దిస్ అగ్రిమెంట్ విల్ క్రియేట్ సమ్ రైట్స్. అంటే సమ్ రైట్స్ మీన్స్ ఇట్ విల్ క్రియేట్ సమ్ బెనిఫిట్స్, ఇట్ విల్ క్రియేట్ సమ్ ఆబ్లిగేషన్స్ దట్ విల్ నాట్ క్రియేట్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఆర్డినరీలీ బిట్వీన్ ద పర్సన్ డీలింగ్ ఎట్ ఆర్మ్ లెంత్ ప్రైజెస్. వీళ్ళిద్దరు ఆర్మ్ లెంత్ ప్రైజెస్లో డీలింగ్ చేస్తుంటే వీళ్ళకి ఇటువంటి ఆబ్లిగేషన్స్ ఉండే కాదు, ఇటువంటి రైట్స్ అరైజ్ అయ్యే కాదు అని మనం ప్రూవ్ చేయాలి. అది ఉందని, ఆ టింట్ ఎలిమెంట్ ఉందని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే గార్ ఇన్వోక్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను బట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఇట్ క్రియేట్ ఏ రైట్, ఇట్ విల్ క్రియేట్ ఏ రైట్. రైట్ అనగానే మీరు ఏంటంటే బెనిఫిట్ అనుకోండి. ఇట్ విల్ క్రియేట్ ఏ రైట్, ఇట్ విల్ క్రియేట్ ఆబ్లిగేషన్ విచ్ నాట్ ఆర్డినరీ క్రియేటెడ్ బిట్వీన్ ద పర్సన్ డీలింగ్ ఎట్ అ ఆర్మ్ లెంత్ ప్రైస్ ఆర్ resulting directly, indirectly in misuse or abuse the provisions of the act. They are abusing the income tax provisions అని మీరు ప్రూవ్ చేయగలిగితే గార్ ఇన్వోక్ అవుతుంది. సార్ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అవుతున్నారు సార్,
there is no lack of commercial substance. Lack of commercial substance or deemed to be lack of commercial substance in whole or part. Into lack of commercial substance or deemed to be lack of commercial substance. కమర్షియల్ సబ్స్టాన్సే లేదు సార్ దాంట్లో, ఓన్లీ వాళ్ళు ట్యాక్స్ అడ్వాంటేజ్ కోసం ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టు, టెస్ట్ 3 గుర్తుపెట్టుకో. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ ఆర్ డీమ్డ్ టు ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్. నెక్స్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ ఆర్ క్యారీడ్ అవుట్ బై మీన్ ఆర్ ఇన్ ఎ మేనర్ విచ్ ఈస్ నాట్ ఆర్డినర్లీ ఎంప్లాయిడ్ ఫర్ ద బోనఫైడ్ పర్పస్. సో దే ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్. The way of entering into the contract is not ordinarily employed for a bona fide purpose. వాళ్ళు చేసే manner of conducting of the agreement అనేది, the way of entering into the agreement is employed only for the purpose, not ordinarily done for the bona fide purpose. ఈ 4 టెస్ట్లో ఏ ఒక్క టెస్ట్ మనం సాటిస్ఫై అయినా సరే గార్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఓకే, సో 4 టెస్ట్లు క్రియేట్ ఏ రైట్ ఆబ్లిగేషన్. గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కొన్నిసార్లు రాయాల్సి వస్తుంది కూడా. సో ఇట్ విల్ క్రియేట్ రైట్ ఆబ్లిగేషన్స్ టు ద పార్టీస్ విచ్ ఆర్ నాట్ ఆర్డినర్లీ క్రియేటెడ్ బిట్వీన్ ద పార్టీస్ డీలింగ్ ఇన్ నార్మల్ అండ్ ప్రైస్, రిజల్టింగ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ are deemed to be lack of commercial substance, and that agreement entered into or carried out by mean or in a manner which is not ordinarily employed for a bona fide purpose. Simple ga the agreement, inka simple ga rayalante test 4 nes, the agreement is not entered for the bona fide purpose. The agreement not ordinarily entered for the bona fide purpose. ఈ 4 టెస్ట్లో ఏ ఒక్క టెస్ట్ సాటిస్ఫై అయినా అది మనకి గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవుతాయి. బట్ ఇక్కడ ఇదంతా ఎక్కడ చెప్పారు మనకి? సెక్షన్ 96లో చెప్పారు కదా. ఇక్కడ టెస్ట్ 3లో ఏముంది? ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంది కదా. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్, వాట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అంటే దానికి డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అని కూడా చెప్పాను. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ ఆర్ డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్. ఆ ట్రాన్సాక్షన్కి అసలు కమర్షియల్ సబ్స్టాన్సే లేదు సార్ అంటున్నారు. ఎలా చెప్తావు కమర్షియల్ సబ్స్టాన్స్ లేదని అంటే దానికి మళ్ళీ ఇంకో సెక్షన్ తీసుకొచ్చారు. సెక్షన్ 97 అంటే 96లో ఒక టెస్ట్ 3కి 97 పార్ట్, దీంట్లో ఒక యాక్టివిటీస్ చెప్పారు. ఈ 4 కేసెస్లో ఇంకో 4 కేసెస్ చెప్పారు. ఆ 4 కేసెస్లో ఏంటి కవర్ అయితే, ఆ 4 కేసెస్లో కవర్ అయితే దట్ ఈస్ డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అన్నారు. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఉండాలి. ఈ టింటెడ్ ఎలిమెంట్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే అగ్రిమెంట్. కానీ టింటెడ్ ఎలిమెంట్లో ఫర్దర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. దేని గురించి? థర్డ్ అంటే ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంది కదా, డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్. దాంట్లో నుంచి మళ్ళీ మనం లూప్లోకి ఇంకొక 97 సెక్షన్లోకి వెళ్ళి వాట్ ఈజ్ డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అని డిఫైన్ చేశారు. అక్కడ ఒక 4 ట్రాన్సాక్షన్ చెప్పారు. ఆ 4 ట్రాన్సాక్షన్లో కవర్ అవుతుంది డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అని. ఓవరాల్ వ్యూ అర్థమైందా? సో ఇదే మనం డిస్కస్ చేసే పాయింట్స్ అన్ని ఇవే. మీకు అక్కడ ఇవి ఇచ్చాను, సపరేట్గా ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను మీకు అక్కడ. ఇవి ఫస్ట్ ఇది చూడండి. ద అరేంజ్మెంట్ ఈజ్ అ ఇంపరిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఈ ఫాలోయింగ్ ట్విన్ కండిషన్ సాటిస్ఫైడ్. ట్విన్ కండిషన్స్ ఏంటి? ప్రైమరీ కండిషన్ ఏంటి? అప్టైన్ ద ట్యాక్స్ బెనిఫిట్ అండ్ టింటెడ్ ఎలిమెంట్ ప్రజెంట్ టెస్ట్ అన్ అగ్రిమెంట్ వుడ్ క్వాలిఫై యాజ్ ట్రీటెడ్ యాజ్ ఇంపర్మిజిబుల్ అగ్రిమెంట్ ఇఫ్ ఇట్ సాటిస్ఫై ద ప్రైమరీ కండిషన్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ద టింటెడ్ ఎలిమెంట్. ఈ 4 టెస్ట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా పర్లేదు. నెక్స్ట్ 97లో ఏం చెప్పాను నేను? arrangement that deemed to be lack of commercial substance. Arrangement that deemed to be lack of commercial substance. Deemed to be lack of commercial substance అంటే ఏంటి? సబ్స్టాన్స్ వర్సెస్ ఫామ్. సార్ అది సబ్స్టాన్స్ వర్సెస్ ఫామ్ అంటే ఇట్స్ దట్ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఓన్లీ ఫర్ అ సబ్స్టాన్స్ వై ఒకటి ఉంది, యాక్చువల్ జరిగే ఫామ్ ఒకటి ఉంది.
where the substantial effect of the arrangement as a whole is inconsistent with or different significantly uh, from the form of its individual step or part. The substantial effect ఏదైతే ఉందో, the substantial effect of arrangement is significantly different from the form అని మనం ప్రూవ్ చేయగలిగితే, that is deemed to be lack of commercial substance. Next, when arrangement includes any of these steps, round trip financing ఉన్న, accommodating party ఉన్న, or one element that have effect of offsetting or offsetting or cancelling each other. There is a element in that agreement, there is an element which offset the offsetting or cancellation each other. మీకు సింపుల్గా ఆఫ్సెట్టింగ్ క్యాన్సిలేషన్ అంటే ఇప్పుడు క్రాస్ ట్రాన్స్ఫర్స్ అని డీమ్డ్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్లో క్రాస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మీ వైఫ్కి మీరు డైరెక్ట్ గిఫ్ట్ ఇస్తే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి కాదు, మీరు వేరే వాళ్ళ వైఫ్కి ఇస్తారు, వాళ్ళు మీకు ఇస్తారు. అలాంటివి ఆఫ్సెట్టింగ్ ఎలిమెంట్ అనమాట. దాన్ని ఎలిమెంట్ దట్ హ్యాస్ ఆఫ్సెట్టింగ్ ఎఫెక్ట్. Transactions undertaken by the person through other person, transaction undertaken by other so as to disguise అంటే hide, disguise their identity, location, source or value. And there is a bogus transaction. You are doing transaction with other person so that you can hide behind him. Okay, మేబీ నీ లొకేషన్ని, ఐడెంటిటీని, నీ వాల్యూని లొకేట్ చేసుకోవడానికి ఇఫ్ యూ ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ అదర్ పర్సన్ అని నువ్వు ప్రూవ్ అయితే, దెన్ దట్ ఈస్ ఏ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్. నెక్స్ట్, నో సబ్స్టాన్షియల్ కమర్షియల్ పర్పస్. సో నువ్వు ఒక ప్లేస్లో బిజినెస్ చేస్తున్నావు, వెళ్ళి ఎక్కడో కేమెన్ ఐలాండ్లోనో లేకపోతే సైప్రస్లోనో ఎక్కడో మారిషియస్లోనో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు. ఎందుకు పెట్టావంటే దెర్ ఇస్ నో కమర్షియల్ సబ్స్టాన్స్. So, when arrangement involving location of the asset, transaction or for the place of residence of any party is without any physical substantial commercial purpose other than obtaining the tax benefit and proving that is also lack of commercial substance. Minimal business impact. మీరు ట్రాన్సాక్షన్ చేశారు కానీ మీ రిస్క్ రివార్డ్స్ ఏం చేంజ్ అవ్వలేదు, బట్ ట్యాక్స్ బెనిఫిట్ మనకు వచ్చింది ఆ ట్రాన్సాక్షన్ వల్ల. When arrangement does not have a significant effect on the business risks or net cash flows of any party to the arrangement from any effect attributable to tax benefit that would be obtained. So, there is no impact on your business, there is no effect on your risk and cash flows em effect avaledu. Because of that valla there is a tax benefit. You are obtaining some tax benefit అని అయితే అప్పుడు కూడా మనకి that is also lack of commercial substance కింద క్లాసిఫై చేస్తారు. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్లు ఎన్ని ఉన్నాయి? 4. ఒకటేంటి? సబ్స్టాన్స్ వర్సెస్ ఫామ్. నెక్స్ట్, దట్ అరేంజ్మెంట్ ఇంక్లూడ్స్ ఎలిమెంట్స్. ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయి? నెంబర్ 1 రౌండ్ ట్రిప్ ఫైనాన్సింగ్ కానీ, అకామిడేటింగ్ పార్టీ కానీ. నెక్స్ట్, ఆఫ్సెట్టింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఆఫ్సెట్టింగ్ ఆఫ్ వన్ ట్రాన్సాక్షన్ విత్ అనదర్ ట్రాన్సాక్షన్ ఈచ్ అదర్, ట్రాన్సాక్షన్ అండర్టేకింగ్ త్రూ అదర్ పర్సన్ టు disguise their identity, location and value. No substantial commercial purpose of, okay, no commercial substance of ఒక physical location లో ఉండడం కానీ. there is a no minimal effect net cash flows మీద or risk మీద there is no impact, but there is a tax benefit ఉందని ప్రూవ్ అయినా. సో ఈ 4 కేసెస్లో మనకి ఏమవుద్ది? ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అని ప్రూవ్ అవుద్ది. వన్స్ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అంటే ఏంటి? టెస్ట్ 3 సాటిస్ఫై అయినట్టు అవుద్ది. టెస్ట్ 3 సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా మనకి ఇంపర్మిజిబుల్ యాంటీ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అవుద్ది. ఇంపర్మిజిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంటే దెన్ ఆటోమేటిక్గా మనకి గార్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. అర్థమైందా? టెన్షన్ పడద్దు. మనం ఓవరాల్గా ఏమి డిస్కస్ చేయబోతున్నామో డిస్కస్ చేసాం అంతే. ఓకే, ఒక 2 minutes చూడండి. ఇది గైస్ 1 by 1 మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 1 by 1 ఒక్కొక్క టెస్ట్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ టెస్ట్ ఏంటి? అరేంజ్మెంట్స్ విచ్ విల్ క్రియేట్ రైట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ విచ్ ఆర్ నాట్ ఆర్డినర్లీ క్రియేటెడ్ బిట్వీన్ ద పార్టీస్
వెన్ దే ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద ఆర్మ్ లెంత్ ప్రైస్. ఆర్మ్ లెంత్ ప్రైస్లో ఎంటర్ అయినప్పుడు అటువంటి ఆబ్లిగేషన్స్ అవేమి క్రియేట్ అవ్వవు. సో అని మనం ప్రూవ్ చేయగలిగితే దెన్ ఓకే. ఫస్ట్ చూద్దాం. బట్ ఇక్కడ ఒక స్మాల్ ప్రిజంప్షన్ ఉంది. ఏంటంటే అరేంజ్మెంట్ ఈస్ ప్రిజ్యూమ్ టు హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఫర్ అ మెయిన్ పర్పస్ ఆఫ్ అబ్టైనింగ్ ట్యాక్స్ బెనిఫిట్ ఈవెన్ ఇఫ్ main purpose of whole agreement is not maintained for the tax benefit, but main purpose of step in or part of the arrangement is obtained for the tax benefit. Whole arrangement need not be entered for the tax benefit. Even one part of the one part or step in of the arrangement is entered for the tax benefit, that is treated as a entire agreement is treated as a impermissible arrangement agreement కింద ట్రీట్ చేస్తారు. impermissible avoidance agreement కింద ట్రీట్ చేస్తారు. అండ్ మీర్లీ దాన్ని ఆర్గ్యూ చేయవు, నేను మొత్తం ఎంటర్ అవ్వలేదు, ఓన్లీ వన్ పార్టే కదా దీంట్లో ఎంటర్ అయింది ట్యాక్స్ బెనిఫిట్ కోసం అంటే, లేదు, దెర్ ఇస్ ఎ ప్రిజంప్షన్. యా, అనాలిసిస్. టెస్ట్ 1 ఏంటి? అరేంజ్మెంట్ క్రియేట్ ఏ రైట్ ఆర్ ఆబ్లిగేషన్ విచ్ ఆర్ నాట్ ఆర్డినరీ క్రియేటెడ్ బిట్వీన్ ద పర్సన్ డీలింగ్ ఎట్ ఆర్మ్ లెంత్ ప్రైస్. ఇల్లస్ట్రేషన్ చూద్దాం ఫస్ట్. కేర్ఫుల్గా చూడండి ఇల్లస్ట్రేషన్. యమహా ఇన్కార్పొరేషన్ ఈజ్ అ కంపెనీ resident of Germany. Yamaha Incorporation, Germany company. It entered into agreement with the Jed Energy Limited, an Indian company, for setting up a power plant in India. సో వీళ్ళు సపోర్ట్ చేస్తా అని చెప్పారు, ఇండియాలో పవర్ ప్లాంట్కి ఈ జెడ్ ఎనర్జీ లిమిటెడ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ కాంట్రాక్ట్ ఫర్ అన్ అగ్రీడ్ ప్రైస్ ఆఫ్ 100 millions. సో మొత్తానికి వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ ఎంత అయ్యారు? జెడ్ పవర్ లిమిటెడా, సమ్ జెడ్ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ అనుకోండి. పవర్ సెటప్ కోసం ఎంత పే చేస్తా అని చెప్పారు? కన్సాలిడేటెడ్ కన్సిడరేషన్ ఎంత? 100 millions. ఓకే, 100 millions పే చేసినప్పుడు వాటి పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ పర్ ద అగ్రిమెంట్ సపరేషన్ చూస్తే 10 millions ఫర్ అ డిజైన్ ఆఫ్ ద పవర్ ప్లాంట్ అవుట్ సైడ్ ఇండియా. సో వీళ్ళు అవుట్ ఆఫ్ 100 millionsలో 10 millions దేనికోసం పే చేస్తున్నారంటే డిజైన్. $10 million ఫర్ అ డిజైన్. డిజైన్ అంటే ఇది ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ అనుకోవచ్చు కదా. డిజైన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో చేయాలని లేదు కదా, అవుట్ సైడ్ ఇండియాలో డిజైన్ చేశారు, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ పే చేస్తాం. ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ మీద మనకి ఏ సెక్షన్ అప్లై అవుతుంది? 115A. ఇక్కడ నేను 10% అని చెప్పున్నాను. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు 10% ఉండేది, ఇప్పుడు 20% ఉంది ట్యాక్స్ రేట్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ మీద. ఓకేనా? ఓన్లీ నెట్ బేసిస్ మీద, గ్రాస్ బేసిస్ మీద, అంటే వితౌట్ ఎనీ డిడక్షన్స్. ఈ 10 millions పే చేసేటప్పుడు ఇండియన్ కంపెనీ ఆ 20% ట్యాక్స్ డిడక్ట్ చేసేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యాడ్ చేసి పే చేస్తే చాలు. ఓకే, 100 millionsలో 10 millions దేనికోసం వాళ్ళు ఎంటర్ అయింది? ఫర్ వాట్ పర్పస్ దే ఆర్ పేయింగ్ 10 millions? జెడ్ లిమిటెడ్ పే చేస్తారు డిజైన్, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్. నెక్స్ట్ 70 millions ఫర్ ఆఫ్ షోర్ సప్లై ఆఫ్ ద ఎక్విప్మెంట్. ఆఫ్ షోర్ సప్లై ఆఫ్ ఎక్విప్మెంట్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ మెటీరియల్ సప్లై చేస్తున్నారు. ఎంత? 70 millions. 70 millions దేనికి మనీ పే చేస్తున్నారు? సప్లై ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సప్లై ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సప్లై ఆఫ్ ప్లాంట్ అండ్ మిషన్ అంటే ఈ వై ఇన్కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇది సప్లై అంటే మియర్లీ ఇంపోర్ట్ కదా, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ కదా. ఇప్పుడు జెడ్ లిమిటెడ్ నుంచి వై లిమిటెడ్ నుంచి జెడ్ లిమిటెడ్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియాలో వాళ్ళు ఏమైనా ట్యాక్స్ పే చేయాలా? లేదు కదా. మీకు అర్థమవుతుందా? ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. జెడ్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూడండి, నాకు ఒక మంచి జనరేటర్ కావాలి, చాలా పెద్ద జనరేటర్ కావాలి. ఒక యుఎస్ కంపెనీ దగ్గర నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, వాళ్ళకి 10 crores మనీ పే చేశాను. యుఎస్ కంపెనీ ఇండియాలో ట్యాక్స్ పే చేయాలా? లేదు. ఎందుకు? వాళ్ళకి బిజినెస్ కనెక్షన్ ఇండియాలో లేదు కదా, అంటే బిజినెస్ కనెక్షన్ కానీ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కదా. మియర్లీ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏమి ఇండియాలో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటేనే పే చేయాలి. ఇప్పుడు
వై ఇన్కార్పొరేషన్కి ఇండియాలో ఏమైనా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా? లేదు, వాళ్ళకి ఎటువంటి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. కాబట్టి సో ఈ 70 మిలియన్స్ మీద ఏం చేయాల్సిన అవసరం లేదు, నాట్ ట్యాక్సబుల్ ఇండియా. వాళ్ళు ఇండియాలో ఇన్కమ్ ఎన్ చేస్తున్నారు కానీ నాట్ ట్యాక్సబుల్ ఇండియా సిన్స్ ఎందుకు, నో పీ ఏం లేదు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏం లేదు కాబట్టి మియర్లీ అది ఇంపోర్ట్ కాబట్టి దాని మీద ఏమి ట్యాక్స్ పే చేయలేదు. క్లియర్? నెక్స్ట్ అనదర్ 100 మిలియన్స్లో మళ్ళీ పేమెంట్ చేస్తున్నారు. $20 million ఫర్ లోకల్ సప్లైస్ అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఆన్ నెట్ బేసిస్. వాళ్ళు ఇండియాలో వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు లోకల్గా వచ్చి ఇండియాలో వచ్చి ఇన్స్టలేషన్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళే చూసుకొని లోకల్లో కొన్ని సప్లైస్ కొని అన్ని చేస్తున్నారు. ఇది ఇండియాలో వచ్చి వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఇండియాలో వర్క్ చేస్తున్నారు, ఫిజికల్గా వచ్చి చేస్తున్నారు కాబట్టి దాని మీద ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేస్తారు, కంప్యూటెడ్ నార్మల్ బేసిస్ అంటారు. నార్మల్ బేసిస్ అంటే నార్మల్ నాన్ రెసిడెంట్ ఇన్కమ్ వస్తే గ్రాస్ రిసీవ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేస్తాం కదా, అలా నార్మల్ బేసిస్ మీద ఇన్కమ్ కంప్యూట్ చేస్తున్నారు. అర్థమైందా? ఏంది 100 మిలియన్స్ కాంట్రాక్ట్ ఇది. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ యొక్క బిగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సార్ యాక్చువల్గా వీడు 10 మిలియన్స్ పే చేస్తున్నాడు కదా దేనికి, డిజైన్కి. యాక్చువల్గా సార్ అది 10 మిలియన్స్ కాదు సార్, యాక్చువల్గా 30 మిలియన్స్ పే చేయాల్సింది 10 మిలియన్సే పే చేస్తున్నాడు. ఈ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ప్లాంట్ అండ్ మిషనరీకి 50 మిలియన్స్ పే చేయాల్సింది 70 మిలియన్స్ పే చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా వాడు డిజైన్ ఛార్జెస్ ని తగ్గించి మిషనరీ ఛార్జెస్ ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఇవనేది ఎలా జరగలేదు అంటే ఆర్మ్ లెంత్ ప్రైస్ లో జరగలేదు. ఏం జరగలేదు, ఆర్మ్ లెంత్ ప్రైస్ లో జరగలేదు. ఎందుకంటే డిజైన్ ఛార్జెస్ ని తగ్గించడం వల్ల ట్యాక్స్ తగ్గుద్ది. అదే వీటిని పెంచడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్ అండ్ మిషనరీ కాస్ట్ వీటన్నిటిని పెంచడం వల్ల వాటి మీద ఎలాగైనా ట్యాక్స్ ఉండదు కదా, అలా ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకుందామని వాడు ప్లాన్ చేశాడు. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ రైజ్ చేశాడు అది ఆర్మ్ లెంత్ ప్రైస్ లో లేదు అని. సో ఇప్పుడు గార్ అనేది మనం అప్లై చేయొచ్చా లేదా, గార్ అప్లై చేయొచ్చా లేదా? ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఏం లేవు, ఆర్మ్ లెంత్ ప్రైస్ లో లేవు అని. ఇప్పుడు మీకు ఇమీడియట్ గా ఆర్మ్ లెంత్ ప్రైస్ అనగానే మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, సార్ ఏం సార్ ఇదంతా, ఎందుకు గారు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా అవి అప్లై చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ సోదంతా అనిపిస్తుంది మనకి. కానీ మీరు ఇంకొక పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్య. వీళ్ళిద్దరు అసోసియేటెడ్ అయితే అసలు గారు ఎందుకు ఆర్మ్ లెంత్ ప్రైస్ లో లేదని చెప్పి మనం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లోనే చూసుకునే వాళ్ళం కదా. కానీ వీళ్ళు అసోసియేటెడ్ కాదు, అసోసియేటెడ్ కాకపోయినా ట్యాక్స్ ప్లానింగ్ చేశారు, చేసుకున్నారు కదా ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం టెస్ట్ 1 చదవండి. ఏంటి టెస్ట్ 1, ఇట్ విల్ కాదు, ట్యాక్స్ బెనిఫిట్, ద పర్పస్ ఆఫ్ అరేంజ్మెంట్, దిస్ ఎంటైర్ అరేంజ్మెంట్ ఈస్ టు అబ్టైన్ ట్యాక్స్ అడ్వాంటేజ్, దట్ సాటిస్ఫైడ్, దే గాట్ సమ్ ట్యాక్స్ అడ్వాంటేజ్. సెకండ్ టింటెడ్ ఎలిమెంట్ ఏంటి, ఇట్ విల్ క్రియేట్ ఓకే ఏమైంది, ఇట్ విల్ క్రియేట్ రైట్, obligation, it will create a right or obligation between the person which are not arised in the arm length price. ఆర్మ్ లెంత్ ప్రైస్ లో ట్రాన్సాక్షన్ జరుగుంటే వీళ్ళకి ఈ రైట్ ఆబ్లిగేషన్, రైట్ అంటే వీడికి 30 మిలియన్స్ రావాల్సినవి, వీడి ఆబ్లిగేషన్ ఇలా ఇది మేనేజ్ చేశాడు కదా, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ బిట్వీన్ ద పర్సన్. ఇఫ్ దిస్ అగ్రిమెంట్ హ్యాపెన్ బిట్వీన్ ద ఆర్మ్ లెంత్ ప్రైస్ బిట్వీన్ ద పర్సన్, ఆర్మ్ లెంత్ ప్రైస్ లో జరుగుంటే ఇలా ఉండేది కాదు కదా. ఓకేనా? సో అంటే ఇప్పుడు గార్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా? ఎస్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, టింటెడ్ ఎలిమెంట్ ఉంది, ప్లస్ ట్యాక్స్ అడ్వాంటేజ్ వాళ్ళకి వస్తుంది. It found that the fair market value of offshore design is about 30 millions.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ 10 millions. It was found that యాక్చువల్గా ఆ డిజైన్ ఆఫ్షోర్ డిజైన్ వాల్యూ 30 millions అయితే 10 millions చూపిస్తున్నారు. దేర్ ఫోర్ ఈజ్ అండర్ ఇన్వాయిస్డ్. On other hand, offshore supplies were overvalued. The arrangement resulting significant tax benefit to the taxpayer can GAR invoked. Yes, the allocation of the price to the different parts of the contract has been decided in such a manner as to reduce the tax liability of the foreign company in India, and both the conditions for dealing in arrangement is an impermissible agreement. Impermissible, both conditions got satisfied. In both conditions, the main purpose of this arrangement is obtain the tax benefit. Second, the transaction are not at arm length price. Tinted element on the transaction is not entered at arm length price. Consequently, GAR may be invoked, and price would be రీఅలోకేటెడ్. అంటే మీరు ఇలాంటి ఇదే క్వశ్చన్ వచ్చింది అనుకో, మీరు ఏం రాయగలగాలి? మీరు మినిమం ఈ 2 conditions రాయాలి. గార్ కెన్ బి ఇన్వోక్డ్ బికాస్ దీస్ 2 conditions ఆర్ సాటిస్ఫైడ్. నెంబర్ 1, ద అరేంజ్మెంట్ రిజల్టింగ్ ట్యాక్స్ బెనిఫిట్. సెకండ్, ద అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎంటర్డ్ ఫర్ ఆర్మ్ లెంత్ ప్రైస్. ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఎంటర్డ్ అట్లీస్ట్ arm length price. Maybe అది మీకు గుర్తుండి రాయగలిగితే well and good. It will not create right obligations between the party which are ordinarily entered at a arm length price అని రాయగలిగినా well and good. అర్థమైందా? ఇలాగే క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇలాగే ఇస్తాడు, మీరు ఈ ఆన్సర్ రాయాలి. మళ్ళీ చదువుతాం కొన్ని ఏమైనా పాస్ట్ ఎగ్జామినేషన్ కూడా. ఇది ఫస్ట్ టెస్ట్ మీద ఇలా అడుగుతారు క్వశ్చన్. అదే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్య అని చెప్పుంటే గార్ ఇన్వోక్ చేయొద్దు. కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా చెప్పొచ్చు వాడు. అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అనగానే మీరు గార్ క్వశ్చన్ అని ఫీల్ అవుద్ది, అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అప్లై అవుద్ది. టెస్ట్ 2 ఇక్కడ చూడండి. రిజల్ట్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ గైస్. దే ఆర్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ని మిస్యూజ్ చేస్తున్నారు. టెస్ట్ 2, result in directly, indirectly misuse or abuse the provisions of this act. Test 2 చూద్దాం. ఎగ్జాంపుల్ టెస్ట్ 2. Arrangement result in directly, indirectly misuse or abuse the provisions of this act. Though the second tinted element referred to an arrangement which result in misuse or abuse of the provisions of the tax act. It implies cause where the law is followed in a letter or a form but not spirit or a substance. Well, just by theory they are following ani, but they are not following the spirit of the law, or where arrangement result in consequences which are not intended by the legislation and revealing an intent to misuse or abuse the law. సో ఇది జస్ట్ డిస్క్రిప్షనే. ఇదే మీరు ఓరకాల చదవడమే కానీ వీటి మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ టెస్ట్ 2 అని. సో if they are entered for a purpose which is not a spirit of the law అంటే that is they are indirectly they are misusing. ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కెన్యా అని రాయండి. ఇది ఇండియా, ఇది కెన్యా. పైన కెన్యా అంటే కింద ఇండియా అండి. ఇండియాలో ఏ కంపెనీ ఉంది? టాటా స్టీల్ లిమిటెడ్ ఉంది. ఇండియాలో టాటా స్టీల్ లిమిటెడ్ ఉంది. కెన్యాలో ఫ్యూజీ ప్రభాస్ సినిమా లాగా ఉంది. ఫ్యూజీ అనే కంపెనీకి 2 సబ్సిడరీస్ ఉన్నాయి. 2 సబ్సిడరీస్, జమా ఇన్కార్పొరేషన్, కామా ఇన్కార్పొరేషన్. జమా ఇన్కార్పొరేషన్, కామా ఇన్కార్పొరేషన్ రెండు ఎక్కడ స్టార్ట్ చేశారు? ఈ ఫ్యూజీ కెన్యాలోనే. సో గైస్, టాటా స్టీల్ అనేది ఇండియన్ కంపెనీ అండ్ వాళ్ళు 2 కంపెనీస్, ఐ మీన్ ఫిజీ అనే ఒక కెన్యా కంపెనీ 200% సబ్సిడరీ కంపెనీ స్టార్ట్ చేశారు. 200% సబ్సిడరీ కంపెనీస్ కెన్యాలోనే స్టార్ట్ చేశారు. సో
ఈ జమా అనే కంపెనీ అనేది టాటా స్టీల్లో 9.95% హోల్డ్ చేసింది. ఎంత హోల్డింగ్? 9.95%. కామా అనేది ఎంత హోల్డ్ చేసింది? 9.95%. జమా 9.95%, కామా 9.95% హోల్డ్ చేశారు. ఓకేనా? ఫ్యాక్ట్స్ ఇంకోసారి రీఇటరేట్ చేద్దాం. చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు ఎందుకు చేశారు చూద్దాం. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది? అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ between India and Kenya, we are studying the India and Kenya double taxation avoidance agreement. Any capital gain arising from sale of shares of Tata Steel Limited, any capital gain arising from sale of shares of Tata Steel Limited, an Indian company, would be taxable only if if transferor is a resident of Kenya. చూడండి. Yes, I'm repeating once again. Under the provisions of double taxation avoidance agreement between the India and Kenya, any capital gain arising from sale of shares of Tata Steel Limited, an Indian company, would be taxable in Kenya. సో ఈ టాటా షేర్స్ ని సేల్ చేస్తే వచ్చిన ఇన్కమ్ మీద కెన్యాలో ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందంటే, ఇఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ కెన్యా, ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, రెసిడెంట్ ఆఫ్ కెన్యా, అండ్ హోల్డ్ నాట్ మోర్ దెన్ 10% ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ కంపెనీ. సో కెన్యా వాళ్ళు ఇండియన్ కంపెనీ షేర్స్ కొంటే, ఇండియన్ కంపెనీ షేర్ చేయడం వల్ల, సేల్ చేయడం వల్ల క్యాపిటల్ గెయిన్ వస్తే, క్యాపిటల్ గెయిన్ కెన్యాలో ఎప్పుడు ట్యాక్స్ పే చేయాలంటే, వాళ్ళ హోల్డింగ్ అనేది 10% కంటే తక్కువ ఉంటే కెన్యాలో ట్యాక్స్ పే చేయాలి. ఇఫ్ దేర్ హోల్డింగ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 10%, then they have to pay tax in Kenya. If their holdings in Indian company more than 10% ఉంటే, 10% or more ఉంటే, అప్పుడు ఆ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఎక్కడ పే చేయాలి? ఇండియాలో పే చేయాలి. However, where transferor hold more than 10% interest in the capital stock of the Indian company, then such capital gain shall be taxable in India. This is what saying in a double taxation avoidance agreement. ఏమని చెప్పారు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్? కెన్యా కంపెనీ కెన్యాలో ఉన్న రెసిడెంట్ ఇండియాలో 10% కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే, 10 or more హోల్డ్ చేస్తే వచ్చిన క్యాపిటల్ గెయిన్, ఆ షేర్స్ ఏమైనా సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఎక్కడ ట్యాక్స్ పే చేయాలి? ఇండియాలో పే చేయాలి. లెస్ దాన్ 10 హోల్డ్ చేస్తుంటే కెన్యాలో ట్యాక్స్ పే చేయాలి. అర్థమైందా? ఇప్పుడు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. ఎలా అబ్యూజ్ చేస్తున్నారు అంటే, ఈ ఫిజీ అనే కంపెనీ డైరెక్ట్గా చెప్పాలంటే, ఫిజీ అనే కంపెనీ డైరెక్ట్గా ఇండియాలో టాటా స్టీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తుండేది? 9.95% ప్లస్ 9.95% పుట్ టుగెదర్ ఎంత ఇది? అరౌండ్ 21 ఎలా అవుతుంది? 9.95 అప్రాక్సిమేట్లీ 19% అనుకోండి. అప్రాక్సిమేట్లీ 90% మోర్ దెన్ 10% కదా. కానీ వీళ్ళు ఈ ఫిజీ అనేది డైరెక్ట్గా ఇండియాలో 19% టాటా స్టీల్లో కొనుంటే, ఈ టాటా స్టీల్ షేర్స్ని సేల్ చేస్తే ఆ వచ్చిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎక్కడ పే చేయాలి? ఇండియాలో పే చేయాలి కదా. అందుకని మిస్యూజ్ చేయడానికి ఏం చేశారు వాళ్ళు? కావాలని చెప్పి 2 డమ్మీ కంపెనీలు క్రియేట్ చేసి ఏమేంటి, ఈ ఫిజీ అనేది 2 సబ్సిడరీ కంపెనీలు కెన్యాలో స్టార్ట్ చేసి, ఆ కెన్యా ఒక్కొక్క సబ్సిడరీ దగ్గర 9.5% హోల్డ్ చేశారు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? మీరు చెప్పిన రూలే, లెస్ దాన్ 10%. కాబట్టి మేము ఇండియాలో టాటా స్టీల్ షేర్స్ అమ్మినా మేము ఇండియాలో ఏం చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. లీగల్గా కరెక్టే కదా. కానీ మిస్యూజ్ జరుగుతుందని క్లియర్ కట్గా మనకు తెలుసు కదా. దే ఆర్ అబ్యూజింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కదా, దే ఆర్ అబ్యూజింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కదా. కాబట్టి మనం ఏం చేయాలి? గార్ ఇన్వోక్ చేయాలి. ఓకే, వీళ్ళని అకామిడేటింగ్ పార్టీస్ అంటారు. వీళ్ళని జామా కామా లిమిటెడ్ ఏమంటారు? అకామిడేటింగ్ పార్టీస్. వీళ్ళు ఆ ట్రాన్సాక్షన్ కోసం క్రియేట్ అయిన పర్సన్ ఏమంటారు? అకామిడేటింగ్ పార్టీస్ అంటారు. మళ్ళీ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ లో కూడా అకామిడేటింగ్ పార్టీ అంటారు. కానీ అదొక్క ప్లేస్ లో రావాలని లేదు. ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళే కదా, వీళ్ళే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. వీళ్ళిద్దరిని అకామిడేటింగ్ పార్టీస్ గా క్రియేట్ చేసి త్రూ దిస్ పర్సన్ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు.
Yes, company Fuji, being a resident of Kenya, make investment in Tata Steel Limited through two wholly subsidiary companies, that is Kama Limited, Gama Limited, Jama, Jama Limited and Kama Limited located in Kenya. Each subsidiary hold 9.95% shares in Tata Steel, the total adding to 19.95% of equity of the Tata Steel. The subsidiaries sell the shares of Tata Steel and no tax is payable in India as per the double taxation avoidance agreement, as each is holding less than 10% of shares in Tata Steel. Can a GAR invoked to deny the benefit under double taxation avoidance agreement? Yes. The above arrangement of splitting the investment through two subsidiaries appear to be with the intention of obtaining the tax benefit and double taxation avoidance agreement. Further, there appears there will be no commercial substance in creating the two subsidiaries, as they do not change the economic condition of investment in Fuji in any manner. That is, బిజినెస్ రిస్క్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా? మనకి ఏం చేంజ్ అవ్వట్లేదు. There is no commercial substance and reveals in a tinted element of abuse of tax laws. Em reveal in the tinted element? Abuse of tax laws. Hence, arrangement would be treated as a impermissible avoidance agreement by invoking GAR. Consequently, double taxation benefit would be denied by invoking JAM and Kama Limited two subsidiaries. By ignoring, by ignoring ఈ టూ సబ్సిడరీస్ని ఇగ్నోర్ చేస్తారు. టూ సబ్సిడరీస్ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్గానే నేను చెప్పే ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తాయి ఎక్కడో దగ్గర. యాక్చువల్గా టూ సబ్సిడరీస్ లేనట్టుగానే ట్రీట్ చేస్తారు. వన్స్ గార్ ఇన్వోక్ చేసినప్పుడు ఆ టూ సబ్సిడరీస్ ఇన్వోక్ చేసి ఆ ఫ్యూజీ లిమిటెడే డైరెక్ట్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేసినట్టుగా ట్రీట్ చేస్తారు. By treating JAMA Incorporation Kama Limited as a one and same company for the tax computation purpose, then profit from sale of shares shall be taxable in India. Next, another test 3. Test 3 ఏంటి? Test 1, Test 2 అర్థమైందా? The transaction is not entered at arm's length price. Test 1, Test 2, the misuse or abuse of the tax laws. 3 ఏంటి? Lack of commercial substance or deemed to be lack of commercial substance. గైస్ ఇప్పుడు చూద్దాం. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అనే దాని గురించి ఒక పాయింట్ ఉంది. తర్వాత డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ గురించి మనం చదవాలంటే బ్యాక్ టు పివిలియన్ ఎక్కడ 97కి వెళ్ళాలి మనం. 97లో 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ చూద్దాం. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటి? టెస్ట్ 3లో 2 పార్ట్స్ అంటే ఏంటి? ఒకటి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ అంటారు, ఇంకోటి డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్. The first limb is term commercial substance has not been defined and has to be understood in a commercial parlance. There is no specific definition to the commercial substance. There is no specific definition in the income tax. We have to understood as per the commercial parlance. అంటే నార్మల్గా ట్రేడ్లో ఎలా ఉంటుందో దాని ప్రకారం అర్థం చేసుకోమని. Facts. Sun India Limited, an Indian company, is in the business of import and export of certain goods. They are in the business of import and export of certain goods. Sun India వాళ్ళు import export of certain goods లో ఉన్నారు. And it purchased the goods from the Singapore. They are actually purchasing the goods for Singapore and sell in the Dubai. గైస్, ఇండియాలో ఉన్నారు, ఇండియన్ కంపెనీ, వాళ్ళు పర్చేజ్ అండ్ సెల్లింగ్ ఎక్కడ చేస్తున్నారు? సింగపూర్లో కొని దుబాయ్లో సేల్ చేస్తున్నారు. ఇట్స్ సెటప్ ఏ సబ్సిడరీ మూన్ లిమిటెడ్. సెటప్ ఏ subsidiary in Moon Limited in a Cyprus, a zero tax jurisdiction. ఎక్కడ సెటప్ చేశారు ఈ సబ్సిడరీ కంపెనీ? ఇండియన్ కంపెనీ. పర్చేజ్ చేసి ఎక్కడ చేస్తున్నారు? సింగపూర్లో. సేల్ ఎక్కడ చేస్తున్నారు? దుబాయ్లో చేస్తున్నారు. పెడితే కంపెనీ ఇండియాలో పెట్టున్నారు, పెడితే సింగపూర్లో పెట్టు, లేకపోతే దుబాయ్లో పెట్టు. ఎక్కడ కాకుండా ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నావు? జీరో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ ఉన్న సైప్రస్లో పెడుతున్నా. సైప్రస్లో అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ఏ సన్ ఇండియా లిమిటెడ్ ఫైనలైజ్ ద కాంట్రాక్ట్ ఇన్ ఇండియా. ఎక్కడ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేస్తున్నారు? ఇండియా.
but show the documents of a purchase and sale in the name of Moon Incorporation set up in a సైప్రస్. వాడు ఎక్కడ కొన్నాడని చూపిస్తున్నాడు, ఇక్కడే కూర్చొని అన్ని డీల్ చేస్తా, ఆ సైప్రసే కొంటుంది, వీళ్ళే సేల్ చేస్తున్నారు, ఆ ప్రాఫిట్ అంతా ఎక్కడైతే మూన్ లిమిటెడ్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఏదైతే పెట్టున్నారో దానికి వచ్చింది ప్రాఫిట్, కాబట్టి అది ఎగ్జంప్షన్ అంటాడు. సో ద డే టు డే మేనేజ్మెంట్ ఆపరేషన్స్ క్యారీడ్ అవుట్ ఇన్ ఇండియా ఓన్లీ and the goods moved from Singapore directly to Dubai. The transactions are recorded in the books of accounts of Moon Limited in Cyprus, where profit are exempted as per the double taxation avoidance agreement. అన్నీ ఇండియా నుంచే చేస్తున్నాం. కంపెనీ తీసుకెళ్ళేమో షెల్ కంపెనీ తీసుకెళ్ళి సైప్రస్లో ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో పెట్టాం. ఇప్పుడు మీరు చెప్పండి, వాడు అడే పాయింట్ ఏంటంటే టింటెడ్ ఎలిమెంట్ ఉందా లేదంటే ఉంది. అక్కడ పెట్టాల్సిన మ్యాండేటరీ ఏంటి, కమర్షియల్ సబ్స్టాన్స్ ఏంటి, ఆ ట్యాక్స్ హెవెన్లో పెట్టడానికి ఏమన్నా ఉందా, లేదు కదా. సో మనం ఏం చేయొచ్చు, దీంట్లో గార్ ఇన్వోక్ చేయొచ్చు. ద కంపెనీస్ క్యామోఫ్లయింగ్ అంటే సీక్రెట్ ఫ్రాడ్ అలా పాయింట్ వస్తుంది. ద కంపెనీస్ క్యామ్లోఫైయింగ్ ద సేల్స్ అండ్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ అంటే దే ఆర్ క్యామ్లోఫైయింగ్ ద సేల్స్ అండ్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ యాజ్ ఏ సైప్రస్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్. సైప్రస్ బేస్డ్ ట్యాక్స్ హెవెన్ కంట్రీ చేస్తున్నారు, మూన్ లిమిటెడ్ చేస్తున్నారని క్యామ్లోఫై చేస్తున్నారు వాళ్ళు. By this arrangement, Sun India Limited has obtained a tax benefit. There was no need to set up a subsidiary Moon Limited in Cyprus. The arrangement lack of commercial substance. The double taxation avoidance agreement with Cyprus shall be ignored. A double taxation avoidance agreement ni ignore chesi. The profits of Moon Incorporation shall be taxed in India by applying the GAR. Thus, arrangement is likely to lacking the commercial substance if it is not been undertaken for the bona fide purpose and does not have a significant effect on the benefit upon the business of the party apart from the tax benefit. నువ్వు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయడం వల్ల ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ గా తప్పితే ఏమి కమర్షియల్ గా నీకు ఎటువంటి సబ్స్టాన్స్ అనేది లేదు అక్కడ స్టార్ట్ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్. And second limb, as regard the second limb, there are other factors provided under section 97 where 97 which has the effect of deeming the arrangement to be lack of substance, and the presence of any one of the following factors will sufficient for a test to be satisfied. Deemed to be lack of commercial substance, దీంట్లో మళ్ళీ 4 clauses ఇచ్చారు గైస్. దీంట్లో మళ్ళీ A, B, C, D ఇవన్నీ మీకు నేను ఇక్కడ చెప్పినప్పుడు షార్ట్ కట్ చేసినప్పుడు మన ఇక్కడ ఉన్నాయి, ఇవి మీరు రాసుకోండి. ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి, సెక్షన్ 97లో ఉన్న పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే ఈ 97 కొత్తదేం కాదు. ఈ టెస్ట్ 3లో సెకండ్ లిమ్ ఉంది చూడండి, అండ్ సెకండ్ పార్ట్ డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్, అక్కడి నుంచి ఇక్కడికి మనం వచ్చేసాం. ఇక్కడ ఈ 4 ట్రాన్సాక్షన్లు ఎక్కడ కవర్ అయినా దట్ ఈస్ డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. ఓకే, మనం రేపు డిస్కస్ చేద్దాం ఇది. ఓకే, రేపు దీని గురించి ప్రాబ్లమ్స్ అవన్నీ మ్యాక్సిమం రేపు కంప్లీట్ చేద్దాం. రేపు ఏదైనా కొత్త టాపిక్ బ్రీఫ్గా స్టార్ట్ చేద్దాం. అర్థమవుతుందా? ఓకే.